ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మీరు ఎట్లా థింక్ చేసినట్లుంటుంది. బ్రదర్ ఎందుకు కూర్చోబెట్టిన అంటే అప్పాజీ ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చి అతను అప్పాజీ మనిషి అని చెప్పి నాకు చెప్పారు, కానీ అప్పాజీ సొంత అన్న అని చెప్పి నాకు తెలియదు. మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి అప్పాజీ వాళ్ళ అన్న అని మీ దగ్గర ప్రూఫ్ ఏమో. నీ ఇంటెన్షన్ ఏంటి అంటే నీకు అక్కడ యాక్సిడెంట్ అయితే వాళ్ళ అన్న నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి అప్పాజీని ఫేక్ చూపించాలన్న ఆలోచనలో ఉన్నావు. అప్పాజీ ఫేకా లేదంటే ఫ్యాక్ట్ అనేది పక్కన పెడితే అప్పాజీ ఫేక్ అని డిక్లరేషన్ చేయడానికి నువ్వెవరు? స్టార్టింగ్ ఫేక్ అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు మీడియా? ఇప్పుడు నా మీడియా ఎందుకు ప్రూవ్ చేసింది? ఇది మీడియానే కాదని నేను అంట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మనుషులు ఎవరైతే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉంటే ఉండండి, అంటే అసలు ఆడికొద్దాం. నువ్వు దొంగలాగా వెళ్ళి దొంగలాగా వీడియోలు తీసుకొని వచ్చినావు అక్కడ తప్ప. నీకు దమ్ము ఉంటే ఒక మీడియా పర్సన్ లాగా వెళ్ళినప్పుడు నువ్వు లోగో పెట్టి నువ్వు డైరెక్ట్ గా క్వశ్చన్ ఎందుకు వెళ్ళా అంటున్నా. అప్పాజీ ఫేక్ అని నువ్వు తమ్లేన్ మీద వేయడానికి గల కారణాలు నీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి? ఒక దేవునికి అసలు అప్పాజీ దేవుడు అని నీకు చెప్పిండా అని అడుగుతున్నా. ఓపెన్ చేయను నీకు చూపిస్తాను మొత్తం. అసలు నేను అది నమ్మను. కామెంట్ పెట్టేటోడు నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. మరి మీరు కామెంట్ నమ్మాలి అంటే నువ్వు వేసింది ఫేక్ అని నేను చెప్తా. నువ్వు వెళ్ళినప్పటి నుంచి కూడా నీ ఆ వీడియోలలో నీ బిహేవియర్ కావచ్చు, అది కావచ్చు, నీ యాటిట్యూడ్ కావచ్చు వేరే విధంగా ఉంది కాబట్టి నీకు చెప్పకపోవచ్చు. నువ్వు బాబాని సో ఇన్ఫ్లుయెన్సర్లని మామూలు మనుషులని మిక్స్ చేయొద్దు. బాబాలు హైలీ టాలెంటెడ్ ఉంటారు. ఎవరెవరిని ఎట్లా మోసం టాలెంట్ బయట పెట్టి అంటున్నా. నేను ఏం చెప్తున్నా, బయట పెడతాం రావే మరి బయట పెట్టి విత్ ఎవిడెన్స్ తో ఫేక్ అని డిక్లరేషన్ చెయ్యి. నీది న్యూస్ ఛానల్ అని ఎవిడెన్స్ ఏముంది చెప్పు. నీకు ఒక ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ఉందా? నీకు ఒక లేబర్ లైసెన్స్ ఉందా? నీకు ఒక ట్రేడ్ లైసెన్స్ ఉందా? నీకు ఒక లోగో ఉందా? అప్లై చేసుకుంటా, బరాబర్ అప్లై చేసినప్పుడు చెప్పు. అప్లై చేసినప్పుడు చెప్పు అంటున్నా నేను. అప్లై చేసుకుంటా, అప్లై చేసినప్పుడు చెప్పు. సో అవి మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. తెలియదు కదా దందా నడుస్తుంది అని చెప్పి. దందా నడుస్తుంది, నీ తన ఎవిడెన్స్ ఉందా? అంటే నీకు అసలు అప్పాజీకి ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి నీకు డౌట్ లేదా? ఇప్పుడు నేనున్నా, నాకు ఒక 20 ఎకరాలు ఉంది. ఆ విషయంలో నాకు కొంచెం మంచి జరిగింది. నాకు ఒక ఎకరం పైసలు ఇవ్వడం పెద్ద మ్యాటర్. మరి ఎందుకు ఇచ్చినావు? మరి ఎందుకు? నాకు మంచి జరిగింది కాబట్టి ఇచ్చిన. నేను నీకు ఒక ఛాలెంజ్ చేస్తా. ఇప్పటి వరకు ఆయన దగ్గరికి 10 to 15 lakhs మంది పోవచ్చు. ఇంత మందిలో ఆయన ఫేక్ అని ఎంత మందిని తేగలుగుతాడు? అండ్ ఇంకొకటి, నువ్వు ఇట్లా రియల్ అని చెప్పి అన్నందుకు నేను ఇట్లా నోటికి ఎంత వస్తే అంత వాగినా. నేను రియల్ అని చెప్పట్లా. ఎందుకు నమ్మకూడదు? ఎవిడెన్స్ లేకుండా ఫేక్ అని ఎట్లా చెప్తావు అనేది నేను అంటున్నా. కానీ నువ్వు మీడియాకి నిన్ను ఇప్పుడు ఎందుకు ఇన్ని క్వశ్చన్లు వేసినా తెలుసా? నీ తన ఎవిడెన్స్, నాకు నేనే ఎవిడెన్స్ అని చెప్తున్నాను. నీకు నువ్వు ఎవిడెన్స్ అంటే ఏడ ప్రూఫ్ అవుతుంది? హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈ రోజు ఈ ఇంటర్వ్యూ మీరు ఎట్లా థింక్ చేసినట్లుంటుంది అంటే సంతోష్ అన్న అర్థం కావట్లేదు అనే విధంగా ఉండొచ్చు, లేదంటే మీరు ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రదర్ని ఎందుకు ఇంటర్వ్యూలో కూర్చోబెడుతున్నాం అంటే అప్పాజీ గురించి చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి. బెంగళూరులో ఇక్కడైతే ఆయన ప్రాంతం ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియాలో ఉన్నాయి, అక్కడ పోలీసులు ఉన్నారు, చాలా ఉన్నాయి. అంటే మీడియా అనే ప్రతిదాన్ని మీడియా చెప్పిందే నమ్మాలంటే మీడియా చెప్పింది కూడా అంటే వాస్తవాలను వాస్తవాల్లా చూడాలనే చెప్తాం. ఫేక్ ఫేక్ లాగానే. అంటే బ్రదర్ని ఎందుకు కూర్చోబెట్టిన అంటే అప్పాజీ ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చింది. అప్పాజీని ఫేక్ అనడానికి అంటే వాస్తవాలు ఏంటి, ఈయన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? సరే ఆయన మాటలు విందాం. తమ నమస్తే. నమస్తే అన్న. అన్న స్టార్టింగ్ అసలు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఒకటి అనాలన్నా, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రతి ఒక్క హిందూ ఇట్లంగా ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇట్లంగా మన హిందువులను ఎవరైతే మోసం చేసినారో దొంగ బాబాల పేరు పెట్టుకొని అందరు ఇట్లంగా మన హిందువులని మోసం చేసిన వాళ్ళని ఎవరైతే ఉంటారో, దొంగ బాబా పేరు పెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం తరిమి కొట్టాల్సిన రోజు అయితే వచ్చేసింది. స్ట్రైట్ క్వశ్చన్లు స్ట్రైట్ ఆన్సర్స్ కావాలి. బరాబర్ అన్న. అప్పాజీ గారి దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు మీ కార్ యాక్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ మీకు ఎవరు సహకరించలేదు, లేదంటే వాళ్ళు అన్నొచ్చిండు, వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి అప్పాజీ గారికి మనం ఏంటో చూపియాలి, అప్పాజీ గారు ఫేకు అని అంటే నీకు సపోర్ట్ చేయలేదని ఒక స్వార్థంతో వెళ్ళి వీడియో తీసినవా, లేదంటే నువ్వు చూపించేటి నువ్వు చెప్పేదంతా నిజాలా? స్టార్టింగ్ వీడియో పార్ట్ 1 వీడియో మీరు మొత్తం చూడండి, అంతా చూడండి. ఎక్కడ ఇట్లా అప్పాజీ వాళ్ళ అన్ననే వచ్చిండు, జేబులో ఇక్కడ ఇంక ఇది ఉంది, ఇంక ఇదంతా ఏంటిది
గన్ ఉంది అని చెప్పి సో నేను చూపించిన. కానీ అసలు అప్పాజీ వాళ్ళ అన్న అని చెప్పి నాకు పార్ట్ 1 తీసినప్పుడు నాకు తెలియదు. అతను అప్పాజీ మనిషి అని చెప్పి నాకు చెప్పిరు, కానీ అప్పాజీ సొంత అన్న అని చెప్పి నాకు తెలియదు. సో నాకు సొంత అన్న అని చెప్పి నాకు తెలియదు కాబట్టి నేను అప్పాజీని అసలు నా టార్గెట్ అసలు అప్పాజీ. సో అప్పాజీ వాళ్ళ అన్న నా టార్గెట్ కాదు. అప్పాజీ అంటే అసలు అప్పాజీ ఇట్లా అసలు ఎందుకు నా టార్గెట్ అని చెప్పి ఇట్లా నువ్వు అడగొచ్చు, దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఎందుకంటే అడుగుతా ముందు ముందు అవే ఉంటాయి. ఓకే, మీకు కార్ యాక్సిడెంట్ అప్పాజీ విలేజ్ కి ఎంత దూరంలో అయింది? ఎంత దూరం అంటే మాక్సిమం ఒక 20 to 25 ఉంటుంది. 20 to 25. మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి అప్పాజీ వాళ్ళ అన్న అని మీ దగ్గర ప్రూఫ్ ఏముంది? నా దగ్గర ప్రూఫ్ అప్పుడు ఏం లేదు కాబట్టి అప్పాజీ వాళ్ళ అన్న అని చెప్పి చెప్పలేకపోయినా నేను స్టార్టింగ్ లో. దాని తర్వాత ఇంకా అయినప్పుడు నాకు కింద మొత్తం వచ్చినాయి అనమాట, అన్ని ఇట్లా కింద కామెంట్లు వచ్చినాయి. అరే భయ్యా నీకు అసలు ఎవరైతే ఇంకొచ్చి ఇట్లా ఇట్లా అన్నాడో, ఎవరైతే నిన్ను నూకేసిండో అతను వచ్చేసి అప్పాజీ వాళ్ళ అన్ననే, నీకు అది తెలియదు అప్పాజీ వాళ్ళ అన్ననే అని చెప్పి కింద ఎవరైతే అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు నాకు ఇట్లా చెప్పారు అనమాట. ఓకే, అంటే నీ ఇంటెన్షన్ ఏంటి అంటే నీకు అక్కడ యాక్సిడెంట్ అయితే వాళ్ళ అన్న నీకు సపోర్ట్ చేయలేదు కాబట్టి అప్పాజీని ఫేక్ చూపించాలన్న ఆలోచనలో ఉన్నావు? నేను అదే చెప్తున్నా, స్టార్టింగ్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ అన్న అని చెప్పి నాకు తెలియదు. అండ్ ఇంకొకటి అసలు యాక్సిడెంట్ అయ్యింది ఇట్లా మా అంటే ఇంత స్క్రాచ్, ఇంత స్క్రాచ్ కి ఇంత పెద్ద గొడవ చేయాల్సిన అవసరం నాకు ఉంటదా? ఉండదు. ఎందుకు చేసినాం అంటే మన హిందువులని మోసం చేస్తుండే అప్పాజీ. అక్కడ గోవులని పెంచి అన్ని పెంచి మన హిందువులకి మొత్తం ఏదో చేస్తున్నట్టు, ఇట్లా ఏదో ఈ ఫోన్ నెంబర్ ఎప్పుడు అసలు ఈ పేరు చెప్తేనే ఇంకా అసలు ఆయన బాబా అయిపోయినట్టు అదైపోయినట్టు అందరూ ఏదో సోషల్ మీడియాలో అందరు అతన్ని అట్లా అసలు ఆ స్థాయికి లేపారు కాబట్టి బరాబర్ అతని స్థాయి అది కాదు ఫేక్ అని చెప్పి నేను ప్రూవ్ చేసిన. ఒక్క ఎవిడెన్స్ చూపి ఫేక్ అని నాకు ఒక ఎవిడెన్స్ బరాబర్. సో మీరు ఇట్లా సో ఇంకెళ్దాం అంటే ఇంక అతని దగ్గరికి వెళ్దాం. సో వెళ్ళి నేను ఒకటే మాట చెప్తా, సో ఇంకొవరి దగ్గర అయితే ఫోన్లు లేవో, ఎవరైతే ఫోన్లు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని అతనికి ఫోన్లు ఇవ్వకుండా అతని దగ్గరికి పోతే అతని నెంబర్ కాదు అతని పేరు ఇట్లా చెప్పలేడు అప్పాజీ. ఓకే, అంటే నేను ఒక మాట ఏం చెప్తానంటే అప్పాజీ ఫేకా లేదంటే ఫ్యాక్ట్ అనేది పక్కన పెడితే అప్పాజీ ఫేక్ అని డిక్లరేషన్ చేయడానికి నువ్వెవరు? నేను ఎవరు? సో ప్రజెంట్ నేను స్టార్టింగ్ నుంచి అసలు ఏం చెప్తున్నా అంటే నేను ఒక హిందువుని. హిందువు అంటే ఛత్రపతి శివాజీ, ఇంకొకటి రామాయణం, భగవద్గీత ఇట్లాంటివన్నీ ఇట్లంగా వింటూ అవన్నీ ఇట్లంగా నేను పెరిగిన వాడిని. వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు బాయి వరుసలు ఉండవు. మన కంట్రీలో ఇన్ని రోజులు మనకి బాయి వరుసలు అక్క చెల్లె అమ్మి వీళ్ళందరూ ఎవరు అంటే మొత్తం వీళ్ళందరూ ఉన్నందుకు అట్లాంటి హిందువులని మోసం చేసిన బాబాని నేను ఎందుకు ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేయవద్దు? నేనేమంటున్నా, ఫేక్ ఈస్ ఫేక్. అది నువ్వు ప్రూవ్ చేసినా, ఇంకోరు ప్రూవ్ చేసినా, నేను ప్రూవ్ చేసినా ఫేక్ ఈస్ ఫేక్. స్టార్టింగ్ ఫేక్ అని చెప్పి ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు మీడియా? ఇప్పుడు నా మీడియా ఎందుకు ప్రూవ్ చేసింది? ఇది మీడియానే కాదని నేనంట. మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు మీడియా అయిపోతారా? నువ్వు మీడియాని ఎట్లా చెప్పుకుంటున్నావు? సరే ఒకవేళ నాది మీడియా కాదు, ఓకే, అయితే పెద్ద పెద్ద మీడియాలే ఎందుకు ప్రూవ్ చేయలేకపోయినాయి? ఎందుకు చేయలేదు అనుకుంటున్నావు? ఎందుకు చేయలేకపోయినాయి? బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఎవరికి 25 కిలోమీటర్ల లోపే వాళ్ళ అన్న వచ్చి ఇట్లా అసలు యాక్సిడెంట్ అయితే ఇట్లా అని చెప్పి నూకేసినోడు వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు అంటారు? ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరు వచ్చినా రఫ్ గా మాట్లాడేసి అంటే మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు మొత్తం జర్నలిస్టులు అయిపోతారా? రఫ్ గా బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా, సరే నా అసలుకి న్యూస్ ఛానల్ కాదు, నా అసలు ఏది కాదు అనుకుందాం, కానీ వేరే మీడియా ఎందుకు అతని దగ్గరికి పోయి ప్రూవ్ చేయలేకపోయినాయి? నువ్వు చేసింది ఇప్పుడు ఇక్కడ నువ్వు చేసింది నిజంగానే ఫేక్ అనే డిక్లరేషన్ అవ్వలేదు కదా? డిక్లరేషన్ నీకు ఒకవేళ డిక్లరేషన్ అవ్వకపోతే బరాబర్ నువ్వు నేను వెళ్దాం. ఓకే, నేను అడిగే క్వశ్చన్లకు సరిగ్గా ఆన్సర్ చెప్తే చాలు, అంత ఏం లేదు. నేనేమంటున్నా, అప్పాజీస్ ఫేక్. ఫేక్. ఓకే, అప్పాజీస్ ఫేక్. ఫేకే. ఓకే, ఫేక్ అంటే ఎదుటోని ఒక మాట అనే ముందు నేనేమంటున్నా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది వెళ్తున్నారు అక్కడికి. అప్పాజీ ఫేకే అయితే నార్మల్ సామాన్యమైన ప్రజలంటే తెలియక మోసపోతున్నారు. ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, చాలా మందిని చూసి ఉంటారు, చాలా మంది కోసం పనిచేసే వ్యక్తులు, వాళ్ళు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ఏం చెప్తావు? బ్రదర్ ఎట్లా అయిపోతుందంటే సోషల్ మీడియానే అతను మొత్తం అన్ని పవర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అది మొత్తం ఇంకా ఆయననే దేవుడు అన్నట్టు సో అంటున్నారు. ఇక్కడ మనం ఒకటి ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే అతనికి ఇట్లా మనిషే, ఇంకా అతనికి ఇట్లా కాళ్ళున్నాయి, అతనికి ఇట్లా చేతులు ఉన్నాయి. ఆయన చెప్పలేగా నేను దేవుణ్ణని చెప్పుకుంటుండు భయ్యా, ఇంకా అట్నే అవుతున్నాడా?
ఏమని? ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ మనుషులు ఎవరైతే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉంటే ఉండండి అంటే అసలు ఆడికి వద్దాం, ఉంటే ఉండండి దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు నమ్ముతున్నారు అనుకుంటున్నాను? ఎమ్మెల్యేలు ఎంపీలు అదిగా వాళ్ళకి ఇక మనకు అంతగానం అసలు అదేం తెలియదు. కానీ ఇక్కడ అసలు ఎమ్మెల్యేలు ఎంపీల ఇంటికి కూడా వచ్చిండు, వాళ్ళు పిలిచిరా లేకపోతే ఇతను వచ్చిండు అని కూడా మనకు తెలియదు. బరాబర్ మాట్లాడుతున్నది మాత్రము. కానీ అప్పాజీ లోపల వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంత అమౌంట్ తీసుకున్నా లేదని ఇట్లా మనం చెప్పలేము. ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళ దగ్గర అప్పాజీ ₹1 ఇట్లా తీసుకోడు అని చెప్పి అంటున్నారు. అప్పాజీ తీసుకోకపోతే ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళకి అసలు అన్నం ఎట్లా ఫ్రీగా పెడుతుండు, ఫ్రీగా పెట్టి వాళ్ళని ఎట్లా నమ్మిస్తుండు. ఓకే, ఇప్పుడు ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా ఏపీ తెలంగాణ అక్కడ నుంచి, ఇంతమంది వాళ్ళు ఇట్లా ఓన్లీ ఏపీ తెలంగాణ మన హిందువులు మన ముస్లింలు మన క్రిస్టియన్లే వస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఆ ప్రాంతం వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఎవరు ఎందుకు రారు? వాళ్ళకి ఆల్రెడీ ఫేక్ అని చెప్పి ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఒక మాట అంట, ఫేక్ అని తెలుసు కదా, అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, అక్కడ పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, ఇంకోటి అక్కడ మీడియా వ్యవస్థ ఉంది, వాళ్ళు ఎందుకు డిక్లరేషన్ వేయలే ఇప్పటి వరకు? ఆయనకు నిజంగానే అప్పాజీ ఫేక్ అంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో మాత్రమే భయం లేదా? భయము నేను వీళ్ళకి లేదు కాదు, వీళ్ళు అతను నమ్మిరు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే మన వాళ్ళని గొర్రెలు చేస్తున్నాడు. ఎట్లా? మన హిందువులని గొర్రెలు చేస్తున్నాడు. నాకు అది నచ్చలేదు. ఎట్లా ఎట్లా అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్తా అని, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్తే వాడెక్కడి బాబా? ఓకే, వాయిస్ వేరే దిక్కు వెళ్ళిపోయింది. అయితే ఫుడ్ పెడుతున్నాడు, అది పెడుతున్నాడు. నేను ఏమంటా ఇక్కడ 100% అప్పాజీ ఇస్ రియల్ నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ప్రూవ్ చేయాలి మరి అది. నేను 100% ఐ ట్రస్ట్. ఎందుకు ఈ మాట అంటే అని చెప్పి నాకు అర్థమైతే చెప్పిన భగవద్గీత ఫేక్ అని చెప్పి నాకు తెలిస్తే ఒకవేళ నువ్వు ఒకవేళ ప్రూవ్ చేసినాక ఇట్లాగా నేను దాంట్లో ఉన్న లూప్ హోల్ తీసా దాన్ని ఫేక్ అని చెప్పి ప్రూవ్ నేను చేస్తే ఇంకా అప్పుడు ఏమంటావు నన్ను? 100% కూర్చుందాం దీని మీద, కూర్చో. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇప్పుడు చాలా మంది బాబాలను చూసినాం, అవునా? ప్రతి ఒక్కరు 500 ఫస్ట్ ఇవ్వండి అది ఇది అని కొంచెం తీసుకుంటున్నారు. ఈయన దగ్గర ఇప్పుడు మనది ఎట్లా ఉంటది అంటే పెడితే పెళ్లి కోరుతారు, లేదంటే సాగు కోరుతారు అన్నట్టు. పెట్టినోని ఎందుకు పెడుతుండే ఏం లేదంటాం, పెట్టనోని ఈడేం పెడతలేడని అంటాం. అంటే నరం లేని నాలుకై నోటికి ఏది వస్తుంది మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆయన అన్నం పెట్టడం తప్ప వచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఏదన్నా ఆయనకు తోచింది ఆయన చెప్పడం తప్పే. అతని టార్గెట్ ఏంది తెలుసా? పొలిటీషియన్లు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళని రప్పించాలంటే వీళ్ళకి సేవ చేస్తున్నట్టు సేవ చేయాలి. అండ్ ఇంకొకటి, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఫోన్ చేయగానే లోపలికి రా అంటాడు. బయట సామాన్య జనాలు 6 గంటలు వెయిట్ చేయాలి ఇప్పుడు అతని కోసం. నా కింద కామెంట్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద వాళ్ళు అసలు అతని దగ్గరకు పోయి మాట్లాడలేకపోయిర్రు, అతను నీ దగ్గరకు వచ్చి ఎట్లా మాట్లాడిండు అని అంటారు. అతను ఏవి దేవుడు కాదు, అతనికి ఇట్లా మన లెక్క మనిషి. దేవుడు అని నేను కూడా అనలేదు, దేవుడు అని నేను కూడా నేనేమంటున్నా ఇక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు అప్పాజీ ఒకరే కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇట్లా. అంటే అప్పాజీ ఫేకే అంటే ప్రతి ఒక్క బాబా అని పేరు పెట్టుకొని హిందువులని మోసం చేస్తున్న ప్రతి ఒక్కరిని క్లియర్ చేసేద్దాం. మన హిందువులని మనం కాపాడుకుందాం. నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మీరు ఒక దాని మీద ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు, అదే మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్తున్నా, అప్పాజీ ఫేక్ అనుకుందాం. అవును, నేను ఫేక్ అనట్లా, ఫేక్ అనుకుందాం. అప్పాజీ ఫేక్ అయిన వ్యక్తి అయితే ఇప్పుడు మీరేమంటున్నారు, ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నాడు అన్నారు ఇంతకుముందు ఒకటి, చిన్న చిన్నోళ్ళని. అంటే నేను ఏమంటున్నా ఇక్కడ ఈ ఉన్న దొంగల కంటే చూడండి, అసలు ఎమ్మెల్యేలు ఇట్లా వాళ్ళు కూడా హిందువులే. హిందువులు ఎట్లా అంటే ఎవరు ఏమన్నా ఇట్లా బాబాలని వాళ్ళని కొంచెం ఎక్కువ ఉంటది. సో నేను ఇట్లా హిందువునే కాబట్టి మా అమ్మ చిన్నప్పుడు నన్ను ఇట్లా అట్లాంటి బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి చాలా మంది దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అది వాస్తవం. మన అంటే నీ జాతకం అడిగితే చెప్పలేదు కాబట్టి నీ కోపమా, లేదంటే నీ మొబైల్ నంబర్ చెప్పలేదు, నువ్వు చేసే లెక్కలు నచ్చక చెప్పకపోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఇంకోటి, ఇంత ముందు అంటే ఇప్పుడు అసలు ఆ బాబాకి అసలు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పి ఉంటది అని చెప్పి అంటారు మీరు, అంతేనా? అంతే కదా. అంటే ఇప్పుడు ఎవరో అంటే అసలు అంటే ఇప్పుడు మీరు అనేది ఎట్లుందంటే పొలిటీషియన్లు వస్తేనేమో ఇంకా వాళ్ళనేమో ఫోన్ చేసుకొని లోపలికి రా అని చెప్పి వాళ్ళు ఎక్కువ చూస్తారు. సాధారణ మనుషులు ఒక ఫ్యాన్ ఉంది, 50-60 మంది లోపల ఉన్నారు, ఉబ్బరం అవుతుంది, దోమలు ఉన్నాయి ఆడ, ఇంత మంది ఆడ వెయిట్ చేస్తుంటే సో అట్లాంటివన్నీ ఫేక్ బాబా అనకుండా ఒక్క నిమిషం, మీరు వెళ్ళేసరికి ఎన్ని వేల మంది ఉన్నారు అక్కడ? 800 మంది ఆడ అసలు వేల మంది లేరు, అంటే ఒక 150-200 మంది 150-200 మంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు, ఒక్క 10 రోజులు నువ్వు సొంతంగా అన్నం పెట్టి అంతమందికి వచ్చిన వాళ్ళకు మంచి చెడు నువ్వు చెప్పు,
నీకు అప్పుడు అర్థమవుతుంది అప్పాజీ అంటే నువ్వు ఒక మాట అన్నావు కదా, నేను పోయి ముందు- సుఖంగా 6 గంటల లోపల వండుకున్నాడు. నేను అసలు అప్పాజీ వాళ్ళ ఫాదర్ లాగా వాళ్ళ అన్న లాగా నేను ముందు నుంచి ఆ ఫీల్డ్ లో లేను. నేనున్న అసలు ఏ ఫీల్డ్ ఉన్నా నేను యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నా. నేను ఆ ఫీల్డ్ లో ఉంటే నేను ఇట్లా సంపాదించుకొని నా మీద డౌట్ రావద్దు. ఈ రోజు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు ఇట్లా హెల్పింగ్స్ ఎందుకు చేస్తున్నారు? కరెక్ట్, అది నేను ఒప్పుకుంటా, కానీ అప్పాజీ విషయంలో నేను ఒప్పుకోను అంటున్నా. ఎందుకు ఒప్పుకోనంటే ఈడ చూసే వాళ్ళు కొంతమంది చేసే వాళ్ళు ఒక వైపు ఇంకితను ఒకట 100 నేనేం డిక్లరేషన్ లేదు ఇక్కడ. నువ్వు దొంగలాగా వెళ్ళి దొంగలాగా వీడియోలు తీసుకొని వచ్చినావు అక్కడ తప్ప. నీకు దమ్ము ఉంటే ఒక మీడియా పర్సన్ లాగా వెళ్ళినప్పుడు నువ్వు లోగో పెట్టి నువ్వు డైరెక్ట్ గా క్వశ్చన్ ఎందుకు వెళ్ళా అంటే బరాబర్ క్వశ్చన్ వేసిన మీడియాలు ఉన్నాయి. మన శివ స్టూడియోస్ అన్న ఉన్నాడు, బరాబర్ వెళ్ళిండు. న్యూస్ అని చెప్పంగానే మొత్తం వాళ్ళందరి ఎవరైనా కూడా దొంగ దొరికిపోద్ది అని చెప్పి కవర్ చేసుకుంటాడు. అట్లా కవర్ చేసుకొని శివన్నని మోసం చేసిరు వాళ్ళు. శివన్నని మోసం చేసిరు వాళ్ళు. నాకు శివన్న అంటే మస్తు ఇష్టం. నాకు శివన్న అంటే అసలు ఇన్స్పిరేషన్ ఉండే. అండ్ ఇంకొకటి మీరంటే ఇట్లా నాకు అసలు వేరే ఇన్స్పిరేషన్ అన్న. సో మీ అందరినీ చూసి నేను అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన. కానీ ఇప్పుడు మీరు నన్ను మీడియా అనకపోయినా ఇట్లాగా నాకు బాధ లేదు. కానీ అప్పాజీ రియల్ అన్నందుకు ఇక్కడ అప్పాజీని నేను అనట్లే, ఇది జనాలు. అది నేను మిమ్మల్ని మీడియా కాదని నేను అనట్లా. జనాలు ఇట్లా అందరూ అంటలేరు. ఒకటి జనాలు అందరూ కాదు. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైతే అప్పాజీ మనుషులు ఉంటారో వాళ్ళు మాత్రం అప్పాజీ పక్కన పెట్టి నేను ఆ మాట మిమ్మల్ని ఎందుకన్నా అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదు అది. జర్నలిజం టీవీ పెట్టుకున్న వాళ్ళందరూ జర్నలిస్టులు అయిపోతారా అనేది కొంతమంది నాకు చెప్పింది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను తమ్ముడు సూపర్, నువ్వు అది కాదు నా సంతోషం మెంటాలిటీ, అది కాదు. ఇప్పుడు నాకు అదర్ గెస్ట్ అయినా ఈ గెస్ట్ అయినా నా ఫ్రెండ్ అయినా నా సొంత తల్లి కూర్చున్నా నేను ఇదే క్వశ్చన్లు అడుగుతా మిస్టేక్ ఉంటే. నేనేం చెప్తున్నా, నేను ఇక్కడ పర్సనల్ గా ఒక కంటెంట్ క్రియేటర్ గా నీకు సపోర్ట్ చేస్తా. నీకంటూ కొన్ని ఎథిక్స్ కావచ్చు, కొన్ని నీ ఛానల్ కి సంబంధించి కొన్ని తెచ్చుకొని ఒక వ్యవస్థ చేసినప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తా. నేను ఇక్కడ నిన్నే ఎందుకు ఆ మాట అన్నంటే, తాడు బొంగరం లేని ప్రతి ఒక్కడు వచ్చి చెప్పిన అన్ని వింటారా అనే ఉద్దేశం కొంతమందికి ఉంది. కాబట్టి నేను క్వశ్చన్ చేసేది నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదు, ఇక్కడ జనాల క్వశ్చన్ లో నేను వేస్తున్నా. దానికి ఆన్సర్ చెప్పమాట. ఒక్క మాట నువ్వు ఇందాకేమన్నావు, సో తాడు బొంగరం లేని వాడు ప్రతి ఒక్కడు తీసుకొచ్చినది అని చెప్పి అంటారు మీరు. అండ్ ఇదే విధంగా సో తాడు బొంగరం లేని వాళ్ళు అప్పాజీ గ్రేట్, అప్పాజీ అది అని చెప్పి పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కాకుండా చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్లు రీల్స్ చేసి ఫేమస్ చేస్తున్నారు. ఇది వాస్తవమా కదా? ఓకే, సో వాళ్ళని ఇట్లా అది వాస్తవమా? ఆయన గురించి ఫేమస్ చేస్తుర్రా లేదంటే ఆయనకు నచ్చింది చెప్తుర్రా అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళని అడగాలి. ఎందుకంటే అన్న వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా అప్పాజీ దగ్గరికి పోయి వీడియో ఇస్తే ఓకే, వాళ్ళని నెగిటివ్ చేస్తే మాత్రం ఇప్పుడు కొంత మీడియా, ఇప్పుడు ఆ మీడియా పేరు ఇట్లా నేను చెప్తా, బిగ్ టీవీ. ఇప్పుడు రివర్స్ వాళ్ళు ఫోన్ చేసి రా అంటే ఇట్లా ఎందుకు బిగ్ టీవీ వస్తలేదు అక్కడికి? మరి ఎందుకు వస్తలేదు అక్కడికి? ఎందుకు రావట్లేదు? వాళ్ళ ఇష్టం అది. ఇది వాళ్ళ ఇష్టం కాదు. ఎందుకంటే అప్పాజీ గ్యాంగ్ ఎక్కడ టార్గెట్ చేస్తుందో వాళ్ళని అని చెప్పి అందుకని చెప్పి మీడియా వెళ్తలేదు. ఓకే, అది పక్కన పెట్టు. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడదాం మనం. బిగ్ టీవీ ఇదంతా పక్కన పెట్టు. అప్పాజీ ఫేక్ అనడానికి ఇప్పుడు నేను ఫేక్ అని ఎప్పుడు అంటే అన్న నువ్వు కూడా అన్నావు కదా కొంతమంది అంటే విత్ ఎవిడెన్స్ వాళ్ళే దొరికారు, విత్ కెమెరా విత్ ఎవిడెన్స్. మరి ఆయన ఫేక్ అనేది నువ్వు డిక్లరేషన్ ఇయ్యలే కదా. నీకు మాట్లాడేది నీ వీడియోస్ లల్లా లెట్ మీ కంప్లీట్. నన్ను కూడా మాట్లాడేయాలి. నేను ఏమంటున్నా, నిన్ను క్వశ్చన్ లేచి నీ లవ్ స్టోరీ కావచ్చు, లేదంటే నీ ఫోన్ నంబర్ గురించి కావచ్చు, మరి ఇన్ని పెట్టినోడివి అవి ఎందుకు పెట్టలే? నువ్వు ఎందుకు టెలికాస్ట్ చేయలేదు నీ వీడియోలలో? నేను చెప్తా దానికి నేను అసలు ఆన్సర్ ఇస్తా. నన్ను ఫస్ట్ ఏం చేసిందంటే మొత్తం విని ఇంకితను లాస్ట్ కి ఏమన్నంటే మొత్తం నా గురించి ఫేక్ అని చెప్పి న్యూస్ వస్తుంది, నేను ఎవ్వరికి చెప్పను అని అన్నాడు. అట్నే వాళ్ళ మనిషి ఉంటే ఉండురి దెంగేస్తే దెంగే అన్నాడు. అట్లాంటప్పుడు నేను ఎందుకు ఉండాలని చెప్పి నేను వచ్చింది నా రెస్పెక్ట్ కోసం వచ్చిన. అండ్ ఇంకొకటి అతను ఫేకా కాదా అని చెప్పి ప్రూవ్ చేద్దామని వచ్చిన. ఆల్రెడీ అందరూ మీడియా వాళ్ళు అందరు ఇట్లా ఫేక్ అంటారంట. సో ఇంకా అసలు ఇంకా అసలు ఉండి వేస్ట్ అని చెప్పి నేను ఏం చేసిన అంటే అక్కడ నుంచి నా కార్ తీసి స్టార్ట్ అయినప్పుడు అప్పాజీ వచ్చి నా కార్ ని ఆపే దృశ్యాలు రికార్డ్ చేసిన. కానీ అప్పాజీ వచ్చి ఆపిండు అంటే మా మీద డౌట్ వచ్చినట్టేనా కాదా? అందుకని చెప్పి మా ఫోన్లు అన్ని తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళా మా ఫోన్లలో ఉన్న విజువల్స్ అన్ని వాళ్ళు చూసి, మా కెమెరాలో ఉన్న విజువల్స్ అన్ని వాళ్ళు చూసి డెలీట్ చేయరా? అట్లాంటప్పుడు నాకు డౌట్ వచ్చి ముందే ఒక మీడియా అంటేనే నేను ఏ రేంజ్ లో అన్ని ప్లానింగ్ చేసుకొని
ఒకరు ఫేక్ అంటే నేను అంత ఈజీ అని నేను చెప్పాను. ఉమ్, ఏదైనా 100కి 100% వెతికి అతను ఏం చేసాను, అతని బిహేవియర్ ఎట్లుంది, వచ్చిన వాళ్ళని ఎట్లా వాళ్ళని అవన్నీ నేను తెలుసుకొనే, అవన్నీ చూసే ఆ క్లిప్స్ అన్ని నేను ప్రతి ఒక్కటి వెళ్ళిన ప్రతి క్లిప్ పెట్టాల్సిన అవసరం నాకేంటిది? ఉమ్. అంటే నీ దృష్టిలో అంటే నువ్వు చెప్పే విధానం నాకు ఇప్పుడు ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, నీ దృష్టిలో అప్పాజీ కాముగా కూర్చోవాలి, ముసలామె ముక్కుకి వెళ్ళిండు, వాటర్ కొడుతుంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ నా వ్యవస్థ ఉంది, నా వ్యవస్థలో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అవునా? ఎగ్జాంపుల్ మా కెమెరామెన్ ఉన్నాడు, నేను ఆ కెమెరామెన్ తో మాట్లాడినంత ఫ్రీగా ఈ కెమెరామెన్ తో మాట్లాడకపోవచ్చు, ఈయనతో మాట్లాడినంత ఫ్రీగా ఆయనతో మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ఈయన నాకు ఫస్ట్ నుంచి పరిచయం కాబట్టి, నాకంటే ఒకటి ఉంది కాబట్టి ఓ మాట నేను తిట్టొచ్చు, లేదంటే పిచ్చా అని ఇట్లా నెత్తిమికే ఇట్లా అనొచ్చు వేరు, కోపంతో కొట్టుడు వేరు. ఒక నిమిషం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఇంకో కెమెరామెన్ ఉన్నారు, నాకు మొత్తం 3-4 కెమెరామెన్లు ఉన్నారు, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటారు. కొంతమందికి నా దగ్గర నా క్యాబిన్ లోకి రావడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది, కొంతమంది నా దగ్గర రావడానికి రారు, కొంతమంది నన్ను అంటారు, కొంతమంది నన్ను సార్ అంటారు. అర్థమైందా నీకు? ఇక్కడ అంటే అదే ఏరియా కాబట్టి ఆమెకు తెలిసిండు, ఆయన ఎవరైతే అప్పాజీ గారికి ఆమె క్లోజ్ ఉండొచ్చు, ఆయన మీద చేసి అయితే పిసుకలే కదా ఆమెని, మజాక్ ఆడిండు, మజాక్ దాన్ని కూడా ఫేకు, ఆయన బిహేవియర్ చూసిర్రా అంటే ఏముండాలి? సో బ్రదర్, నేను అందుకనే నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు నేను అక్కడికి వెళ్దాం కంపల్సరీ. నా వీడియోలకి అప్పాజీ భయపడ్డాడు, ఇప్పుడు అప్పాజీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పాజీ బరాబర్ నేను చెప్తున్నా, అప్పాజీ ఇప్పుడు ఎట్లుంటాడు అంటే ఇంక ఇట్లా ఉంటాడు. నన్న రోజు అన్నాడు, నువ్వేంది ఇట్లున్నావు అన్నాడు. సరే నేను ఇట్లనే ఉంటా, నువ్వు నాకు నా ఫ్యూచర్ చెప్పు, నా పేరు చెప్పు అని అన్నా. ఇప్పుడు అప్పాజీ ఇంక ఇట్లా అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? నా దగ్గర నిజం ఉంది కాబట్టి అయిపోయాడు. విజువల్స్ నేను అదే చెప్తున్నా. లాస్ట్ కి కార్ ఉండే, సో కార్ ఆపిండు కాబట్టి మా రికార్డింగ్ చేసే డివైజెస్ అన్ని ఇట్లా కార్ లో పెట్టేసి నేను వెళ్ళిపోయినా. లేదంటే బరాబర్ అది గిట్లంగా ప్రూవ్ చేస్తుండే. అప్పటికి ఇట్లంగా నా దగ్గర సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో అని చెప్పి నా అంగి మొత్తం చెక్ చేసిరు అప్పాజీ మనుషులు లోపల. నేను దగ్గర అసలు ఎంతసేపు ఉన్నా, అసలు ఆ రోజు వచ్చిన భక్తులు ఇట్లాగా ఉన్నారు కదా, కింద కామెంట్ చేయండి. నేను మొత్తం అసలు ఆ రోజు ఇట్లా మొత్తం ఎల్లుడు వచ్చుడు అందరు చూసి, అరే అసలు ఏమైతుంది, అసలు ఇతనికి ఎందుకు ఇంతసేపు ఎందుకు చెప్తారు అని చెప్పి వాళ్ళకి ఫుల్ ఉండే. 150 మంది ఉన్నారు కదా నువ్వు వెళ్ళినప్పుడు, ఇంకా అసలు ఎక్కువ కూడా ఉండొచ్చు. సరే 200 నంబర్స్ వేసుకో, 200 మందికి. ఇప్పుడు ఒక మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 2 రోజులు 3 రోజులు ఆడనే ఉంటారు అందరు. అంత మందిలో మరి ఒక్కరన్నా వచ్చి వీళ్ళు ఫేకు పోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఫేక్ అని డిక్లరేషన్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏమైతుందంటే సబ్జెక్ట్ అంతా ఫ్లో మిస్ అవుతుంది. ఓకేనా? పాయింట్ టు పాయింట్ వెళ్దాం. మీరు వెళ్ళగానే అప్పాజీ అక్కడ క్లీన్ చేపిస్తున్నారు. ఎస్, క్లీన్ చేపిస్తుంటే ఇక్కడ వచ్చిన భక్తులతో క్లీన్ చేపిస్తున్నాడు, నీకు బాధ అనిపించింది. ఓకే, భక్తులతో క్లీన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే, వాళ్ళ ప్రేమతోని వాళ్ళు చేస్తే తప్పలేదు. ఇప్పుడు నేను ఒక గుడికి వెళ్తున్నా అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి మంచిగా అనిపిస్తే శివుని గుడో లేదంటే ఇంకో గుడో వాళ్ళే మొత్తం క్లీన్ చేసి మొత్తం చేస్తుంటారు. అది నీకు నచ్చలా. ఇంకొకటి కొట్టి చేపించుడు నాకు నచ్చలే. ఏం కొట్టి? అప్పాజీ వాళ్ళని కొట్టి చేపించుడు నాకు నచ్చలే. ఇంకా కొట్టి చేపించిన విజువల్స్ ఇంకా దారుణంగా కొట్టినా ఉన్నాయి, కాకపోతే అవన్నీ ఇట్లా వీడియో మా వాళ్ళు తీయలేదు. ఎందుకు తీయాలంటే అప్పాజీ మనుషులకి మా వాళ్ళు భయపడ్డారు. నేను మరీ చెప్తున్నా, ఉంటది మొత్తం అందులో, నేను క్లారిటీగా చెప్పిన. సరే, ఇంత మంది పోయినారు కదా, నువ్వు ఒక్కసారి వెళ్ళినావు, ఇంతమంది ఒకరొకరు 3 times 4 times వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? నేను ఊరికే నిన్ను ఇప్పుడు ఏదో కూర్చోబెట్టి అప్పాజీని లేపు ఇది కాదు, నేను కొన్ని విన్నా. బట్ వన్స్ కంపల్సరీ ఫేకే అయితే, ఇప్పుడు ఏం తెలియని వ్యక్తులు వెళ్ళి చేస్తున్నారంటే, అది ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా సెలబ్రిటీలు, వీళ్ళందరూ వెళ్తున్నారంటే ఎంతో కొంత, అంటే దేవుడు అని నేను చెప్పను, అంటే ఆయనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, కొంచెం మంచి జరిగేటట్టు ఉంది. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఫేక్ అని ఒక డిక్లరేషన్ ఇస్తే వ్యూవర్షిప్ వస్తుంది. ఇక్కడ అసలు ఏమని అయిపోయిందంటే, హీరో కొడుకు హీరో కావాలి, బాబా కొడుకు బాబా కావాలి, అట్లా అయిపోయింది. సో అట్లా ఉంది కాబట్టి ఈ రోజు అప్పాజీని వాళ్ళ డాడీ ఆల్రెడీ అట్లా చేసి అతను లాస్ట్ వరకు అదే పని చేసి చనిపోయాడు. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, వాళ్ళ అన్న ఇట్లా అదే ఫీల్డ్ ఉన్నాడు. ఇంకా అతనికి ఇట్లా ఫ్యూచర్ ఏమవుతుందో అన్ని ఇట్లా అతనికి ఇట్లా చెప్తాడంట. నేను ఒక మాట, నేను డిక్లరేషన్ చేసిన ఫేక్ అని పెట్టేసిన అంటే అది కాదు. నేను ఒక్కటే ఎవరికైనా నేను ఒకటే 100కి 200% కెమెరాల ముందు, విజువల్స్ ముందు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న జనాలు కావచ్చు, అంటే ఆయన డబ్బులతో గుంజే విధానం కావచ్చు, లేదంటే వేరే విధంగా చూస్తే దాన్ని ఫేక్ అనొచ్చు. 24 hours into 7 నేను మీడియా మిత్రులతో మాట్లాడినా, అక్కడ వెళ్ళొచ్చిన వాళ్ళతో మాట్లాడినా,
పెద్ద విషయం. నేను వ్యూవర్షిప్ కోసమే అప్పాజీ మీద ఏదన్నా కొడితే వస్తుంది అనుకుంటే నేను కొట్టొచ్చు, పెద్ద విషయం కాదు. నాకేం భయం లేదు, నేను కూడా వెళ్తా అక్కడికి. నేను గిట్లంగా వ్యూవర్షిప్ కోసం ఒకప్పుడు ఒక వీడియో నేను ఎందుకు డిలీట్ చేసిన, సో అది నీకు ఇట్లా సో ఇంకా ఆల్రెడీ ఐడియా ఉంది. నాకు వ్యూవర్షిప్ టీఆర్పీ రేట్లు నా ఛానల్ కి అవసరం లేదన్న, ఇది మాత్రం ఓపెన్ గా చెప్తున్నా. నాకు ఒక్కటే ప్రూఫ్ చేయి. నేను ఆ మాట అనట్లేదు. నేను ఏది అడిగినా జనాల క్వశ్చన్లు అడుగుతున్నా, దాన్ని మీరు పర్సనల్ గా తీసుకోవాల్సినంత అవసరం లేదు. నేను ఏమంటున్నా, అప్పాజీ ఫేక్ అని నువ్వు తమ్లేన్ మీద వేయడానికి గల కారణాలు ఏంటి? నీ దగ్గర ఎవిడెన్స్ ఏమున్నాయి? ఎవిడెన్సే నేను ఏంది ఎవిడెన్సే నేను ఎందుకు నమ్మాలి? అని ఎందుకు నమ్మాలంటే రా మరి వెళ్దాం ఆడికి. ఏడికి రా వెళ్దాం, అక్కడ వెళ్దాము, నేను రెడీ. దా మరి వెళ్ళిపోదాం, వెళ్దాం, 100% రెడీ. నేను ఏం చెప్తున్నా, నీకు ఇప్పుడు నీ మొబైల్ నంబర్ చెప్పలే, అవునా? నేను ఒక జర్నలిస్ట్ విషయం చెప్తా. నేను అండ్ ఇంకో విషయం కూడా చెప్పిన, నేను వచ్చింది హైదరాబాద్ నుంచి అని చెప్పిన. సో ఎప్పుడన్నా నువ్వు నా గురించి చెప్పని చెప్పిన, నేను అన్ని మాట్లాడతా. వాళ్ళు రఫ్ గా మాట్లాడిరని నువ్వు డిక్లరేషన్ చేసిన విషయాలు మాట్లాడతా. బిహేవియర్ అనేది ఒకటి చెప్తా. అన్ని టైంలలో నువ్వు ఇలాగే ఉంటావా కూల్ గా? ఒకనొక సందర్భం ఉంటది, అంటే ఏదైనా నేను చెప్తాను. నాకు దేవుడి పేరు బాబా నీకు మొబైల్ నంబరు, కానీ నాకు మీరు అనేది ఏంటంటే మొబైల్ చేతికి ఇస్తే, నేను మొబైల్ చేతికి ఇస్తే అన్ని మొబైల్ లో చూసి చెప్తున్నా మీ డిక్లరేషన్. మరి అవును, మరి అవునా? కావాలంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను మాట్లాడేది ఫేక్ అయితే జనాలు అవి పెడతారు, కామెంట్లు పెడతారు, ప్రతి ఒక్కటి ఉంటది. ఇక్కడ ఒక ప్రముఖ వీడియో వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి, నువ్వు ఎవరైతే ఇష్టం అన్నావో ఆ జర్నలిస్ట్ కూడా అక్కడికి వెళ్ళిండు. ఓకేనా? వెళ్ళిండు కదా. నేను ఇక్కడ అన్న నువ్వెట్లా అంటున్నావు, నువ్వు అక్కడ వెళ్ళకుండా చూడకుండా నువ్వు ఎట్లా అప్పాజీ ఫేక్ కాదని నువ్వెట్లా అంటున్నావు అని నీకు డౌట్ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ గా నేను వెళ్ళిన, నువ్వు చెప్పిన సబ్జెక్టే మాట్లాడదాం. నీ ఫోన్లు ఆయన చూస్తాడు, ఆయన స్కాన్ చేస్తాడని కార్లో పెట్టేసిపోయినా తెలివిగా మాట్లాడుతున్నావు. కానీ అదే ప్రముఖ వ్యక్తి అన్న వాళ్ళ ఫోన్ నంబర్ ఎందుకు రాసిచ్చిండు? వాళ్ళ అన్న రాలేదు కదా అక్కడికి, వాళ్ళ డాడీ పేరు ఎట్లా చెప్పిండు? ఇంకోటి, వాళ్ళ లీగల్ అంటే వాళ్ళ జాగా ప్రాబ్లం ఉంది అని సర్వే నంబర్ తో సహా ఎట్లా చెప్పిండు? ఫోన్ లా గ్యాలరీలో ఫోటోలు ఉండక తప్పదు, ఫోన్ అన్నాక కాంటాక్ట్స్ ఉండక తప్పదు, కాంటాక్ట్ కి పేరు ఉండక తప్పదు. ఒక మనిషి గురించి తెలవాలంటే ఫోన్ లో మొత్తం భాగవతం అంతుంటది. ఇంత చిన్న లాజిక్ మన హిందువులం తెలుసుకోలేకపోతున్నాం. ఒక బాబాజీని నీ ఇంటెన్షన్ ఏంది? ఆయన ఎట్లా ఇవన్నీ గ్రహిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు? అన్న దాంట్లో ఏముంది అన్న, ఒక ఫోన్ తీసుకొని నేను గిట్లంగా, సో ఇతను మీ అన్న, ఇతను ఐదు అని చెప్పి నేను చెప్పన్నా, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ దాంట్లో చెప్పి అన్నా చెప్పు. శివ, నువ్వు చిన్న లైవ్ లో ఉన్నావు, ఒక లైవ్ లో. ఓకే చెప్పన్నా. అప్పాజీ గురించి 1-2 లో చెప్పాలంటే అప్పాజీ ఏంది? అప్పాజీని అయితే నేను నమ్మినన్నా. అప్పాజీ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే శివ, నీ మొబైల్ నంబరు ఆడికి వెళ్ళినప్పుడు మీ అన్న ఫోన్ ఏమన్నా నువ్వు ఎంబడి తీసుకెళ్ళడం జరిగిందా? మా అన్నని తీసుకెళ్లడం జరిగింది అంటున్నా. ఫోనా? మీ అన్న ఫోను నువ్వేమన్నా తీసుకెళ్లడం జరిగింది అక్కడికి అప్పాజీ గారి దగ్గరికి? లేదు. నీ ఏదైతే జాగ సర్వే నంబర్ ఉందో, లెట్ మీ కంప్లీట్. శివ మాట్లాడతాం, మనం డిస్టర్బ్ అవుతుంది, తర్వాత మాట్లాడు. నీ ల్యాండ్ ఇష్యూ నువ్వు ముందేమన్నా ఎవరితోనన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేసుకోవడం జరిగిందా? ఎవరితో చేయలేదు. ఓకే, ఈ మొబైల్ నంబర్ అనేది ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, మొబైల్ తీసుకున్నాడా మీ దగ్గర నుంచి తీసుకొని మొబైల్ చెక్ చేసిండు అప్పాజీ గారు? నా మొబైల్లో ఫోటో చూసిండు కానీ నంబర్ చూడలేదు. ఫోటో ఎవరిది చూసిండు? మా డాడీ ఫోటో చూసిండు. ఫోటో చూసి పేరు చెప్పిండా? మా డాడీ పేరు చెప్పేసి. అతను ఫోన్ ఇచ్చిందా లేదా? ఫోన్ అతని చేయికి ఇచ్చినావు ఫోను? లేదు, నేను చూపించిన. అతని చేయికైతే ఫోన్ ఇయ్యలే. ఇక్కడ శివ, ఇక్కడ ఏమైతుందంటే సంతోష్ అన్న ఏం మాట్లాడతాడు, శివ ఏం మాట్లాడతాడు అనేది ఒక క్లారిటీ ఉంది జనాలకి. అవునా? అవును. ఇప్పుడు మీరందరు వీడియోలు చేసుకొచ్చారు అప్పాజీ గురించి. అవును. నేను ఎందుకు చేయలేదంటే, ఇప్పుడు నన్ను నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నేను ఫేక్ అనేది నా వ్యూవర్షిప్ కోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోటి, శివ అంటే కూడా అదే ట్రస్ట్ ఉంది కొంతమందికి. ఇప్పుడు వచ్చిన ముంగట కూర్చున్న వ్యక్తి కూడా నిన్ను నన్ను ఫాలో అయ్యే వ్యక్తి, మన మీద ఒకటి ఉంది ఆ వ్యక్తికి. అయితే ఇతను ఏం చెప్తున్నాడు అంటే, అప్పాజీ ఫోన్ తీసుకొని అందులో చెక్ చేసి అన్ని చెప్తాడు, ఎవరైనా చెప్తారు అనేది ఒకటి చెప్పిండు. ఇక్కడ డిక్లరేషన్ ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీ అన్న నంబర్ చెప్పిండా అని నువ్వు నాకు చెప్పడం జరిగింది, అవునా? మీ అన్న నంబర్ గానీ మీ అన్న ఫోన్ గానీ కార్లో పెట్టుకోవడం గానీ మీ అన్నని తీసుకెళ్లడం గానీ జరగలే అక్కడ. ఇంకోటి, మీ ల్యాండ్ కి సంబంధించి సర్వే నంబర్ చెప్పిండా? అవును. సర్వే నంబర్ కి సంబంధించి పాస్బుక్ తీసుకెళ్ళాం అప్పాజీ గారి దగ్గరికి? లేదు, తీసుకెళ్లలేదు. నీ ల్యాండ్ ఇష్యూ ఉందని అప్పాజీ గారు కావచ్చు, లేదంటే ఆ సరౌండింగ్ లో ఎవరితోనన్నా డిస్కషన్ చేయడం జరిగిందా? లేదు. మరి ఎట్లా చెప్పిండి అనుకుంటున్నావు శివ? నేను ట్రస్ట్ చేసిన, అందుకే అంటున్నా కదన్నా.
నేను ట్రస్ట్ చేసిన మనిషిని. ఇప్పుడు మనం యాజ్ ఏ ఇప్పుడు జర్నలిస్ట్ గా యాంకర్లుగా అక్కడ మనం డౌట్ తోటే పోతాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ టెక్నాలజీ వాడుతుండే ఏంటి అని చెప్పేసి అనుకున్నా నేను కూడా. బట్ అక్కడికి పోయినాక రియాలిటీ తెలిసింది అసలు ఆయన ఇట్లా చెప్పిండు ఏందని నేనే షాక్ అయినా. ఓకే శివ, ఇంకొక ఏంటంటే ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది శివ నువ్వు అక్కడ? నేను 6 hours అన్న. 6 hours అంటే వెళ్ళగానే అక్కడ ఎవరినన్నా అప్పాజీ గారు మిస్బిహేవియర్ చేయడం కావచ్చు, ఎవరినన్నా కొట్టడం కావచ్చు చూసినావా 6 గంటలల్లా? అంటే కొట్టడం అంటే ఈయన ఏంటంటే అంటే ఈయన చుట్టే తిరుగుతూ ఉంటారు జనాలందరూ. సో ఆయనను నడవనియరు, పోనీయరు, అది ఇది. సో సైలెంట్ గా ఉండండి అని చెప్పి అది ఇది చేస్తా ఉంటాడు. కామన్ గా చేస్తారు కదా గంతే. ఓకే, అంటే ఎవరన్నా అమ్మాయిలతో కావచ్చు, ఆంటీలతో కావచ్చు మిస్బిహేవియర్ చేసిండు అప్పాజీ గారు? లేదన్నా, లేదు కదా. లేదు, చెప్పాలి. అక్కడికి వచ్చిన భక్తులని మీరు ఇక్కడ క్లీన్ చేయాలి, పని చేయాలని కొట్టంగా చూసినవా, తిట్టంగా చూసినవా? లేదు, చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇంకా శివ ఓపెన్ గా వన్ వర్డ్ లో చెప్పు, ఫేక్ అనుకుంటున్నావా లేదంటే నువ్వు నిజంగానే కొంతవరకు ఓకే అనుకుంటున్నావా? నేనైతే అప్పాజీ గారి పైన నాకు అక్కడికి వెళ్ళక ముందుకు నేను కూడా ఆయన టెక్నాలజీ యూజ్ చేస్తుందా, ఏం యూజ్ చేస్తుందా అని చెప్పేసి నాకు డౌట్ ఉండే. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు నా పాస్ట్ గురించి చెప్పిన తర్వాత నేను ఆయనని ట్రస్ట్ చేసిన. ఓకే, అప్పాజీ గారు రియల్, ఇది నేను మాత్రం చెప్తా. ఓకే శివ, ఒక్క మాట మనం ఇన్ని టేకప్ చేసినాం కదా శివ. అవును. ఇన్నిట్లల్లా ఇప్పుడు ప్రతి ఒక్కొక్కరులా ఉంటారు. ఇప్పుడు నాగభవిత, సౌందర్య, ఇంకా వేరే కూడా టేకప్ చేసినవి ఉన్నాయి. మనం వీటిలలో డిక్లరేషన్ ఇచ్చినాం. ఒకటి సౌందర్యది డైరెక్ట్ గా డిక్లరేషన్ ఇచ్చినాం, ఈ ఫేక్, అవును, విత్ ఎవిడెన్స్ తో సహా. అవును. భవితని ఇప్పటి వరకు ఫేక్ అని డిక్లరేషన్ ఇవ్వలేదు. అవును. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదంటే అక్కడ మనకు పర్మిషన్ రాలేదు విజయనగరం. అంటే ఇప్పుడు సౌందర్యం చేసినట్టే ఈవెన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అప్పాజీ గారికి మీడియా ఛానల్స్ కొన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి, ఆయనకు భయపడడానికి కొంతమంది అనుకోవచ్చు. లేదు, ఒకటే అన్న, ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఒక మనిషి నీకేం జరిగింది, నీకు అక్కడ ఏముందో దాన్ని బట్టే మనం ట్రస్ట్ చేస్తాం. అవునా? ఎస్, దాన్ని బట్టే మనం ట్రస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళకుండానే ఆయన మీద నెగిటివ్ చేస్తున్నారు. అవును. సో అక్కడికి వెళ్తే కదా ఏం జరిగిందో తెలుస్తుంది. ఎస్, ఈ ఎల్లొచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అంటే అక్కడ ఎల్లొచ్చిన వ్యక్తి అక్కడ లాజికల్ గా ఏముందంటే, అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నం పెట్టి చేసి ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు గుంచుతున్నాడు. సరే, ఆ మనిషి ఎవరు నా దగ్గర కూడా పంపి నేను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా. ఓకే, డెఫినెట్ గా పంపిస్తా నేను. ఓకే అన్న. ఓకే శివ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ నేనేమంటున్నా, శివ నీకు తెలిసిన వ్యక్తే తెలుసన్నా? అవునా? కాకపోతే నేను అన్నకి ఎక్కువ తెలియదు, కాకపోతే నన్ను చూస్తే గుర్తుపడతాడు అన్న. ఓకే, చూసారు కదా. ఎందుకంటే మనము ఇక్కడ ఈ బ్రదర్ ని నువ్వు చీటర్ అని నేను అనట్లా, లేదంటే నువ్వు ఫేక్ అని నేను కూడా నేను అనట్లా, ఆయన పర్సనల్ ఒపీనియన్. బట్ ఇక్కడ నేను కూడా అనొచ్చు, అంటే ఇంకా వేరే విధంగా తీసుకొని కూడా, అంటే నేను కొంతమందికి నేను కాల్ చేయడం జరిగింది. అంటే ఏంటి అంటే ఒక పెద్దవాడు కూడా నేను కాల్ చేసిన, ఆమె ఎక్రమ్ చాగిచ్చింది అనేది కూడా నాకు తెలిసింది. అంటే నేనేమంటా, చెప్పే ప్రతి ఒక్కరు ఫేకే అని అందరినీ అనలేం. అంటే కొంతవరకు అంటే జనాలకున్న ప్రాబ్లమ్స్. అంటే ఇంకోటి, ఇక్కడ యాదగిరిగుట్ట ఉంది, యాదగిరిగుట్ట సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పూరా గుడికి. అంటే ఏదో అంటారు కదా, మన దగ్గర ఉన్న వ్యక్తి గురించి మనకు ఆ వాల్యూ తెలియదు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళట్లేదు, ఓన్లీ ఇక్కడ నుంచే వెళ్తున్నారు మీన్స్ వాళ్ళ ఒపీనియన్. అంటే వాళ్ళు దగ్గర ఉండి ఎప్పుడు వెళ్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో, పోతారు, లేకుంటలేరు మన ముందు ఉన్నప్పుడు. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి. ఇంకోటి నాకు ఇక్కడ ఇంకా మేజర్ డౌట్ ఏంటంటే, ఆయన ఫేమస్ అవ్వాలి, జనాలను మోసం చేయాలనుకుంటే మీడియాస్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు కదా, మీడియాని సహకరించవచ్చు కదా, లేదంటే ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి వేరే ఉండొచ్చు కదా. ఆయనను పొగిడే వాళ్ళకే ఇస్తున్నారు మీన్స్. అంటే మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఆయన మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, లేదంటే ఆయన బాధితులు ఎవరైనా ఉన్నారా, లేరు ఇక్కడ. నీకెవరైనా ఆయన బాధితులు వచ్చారు ఆయన ఫేక్ అని? పబ్లిసిటీ అని చెప్పి ఒక మాట అన్నారు అన్న మీరు ఇందాక. సో పబ్లిసిటీ గురించి మనం ఇన్స్టాగ్రామ్ లో ఒక్కసారి మీరు అప్పాజీ అని కొట్టండి, అతని వీడియోస్ ఎట్లుంటాయి అంటే అతనే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేదు, ఇంకా హిందువులందరికి అతనే దేవుడు అన్నట్టు అసలు ఆ రేంజ్లు ఉన్నాయి అతనివి. వీడియోలు చూసి డిక్లరేషన్ చేస్తున్నావా లేదంటే ఆయన చెప్పిండా? పబ్లిసిటీ అన్నారు మీరు, నేను అంటుంది పబ్లిసిటీ గురించి మాత్రమే అంటున్నా. సో మరి మీరు అన్నారు కదా ఇందాక ఇంటర్వ్యూలు అవన్నీ అసలు ఇచ్చిండా అదేదని చెప్పి అన్నారు కదా. సో నేను అందుకు చెప్తున్నా, సో పబ్లిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అతనికి, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళి అతన్ని కలుస్తారు అంటే ఇన్స్టాగ్రామ్ లో వేరే యూట్యూబ్ లో
అతనికి సొంతంగా ఇంకా అక్కడికి వెళ్తే అన్న ఉమ్, సో ఇన్స్టాగ్రామ్ ఐడి అని చెప్పేసి ఒకటి ఉంటది. ఉమ్. సో ఇట్లుంటాయి అనమాట. అంటే ఒక దేవునికి అసలు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవన్నీ అసలు ఎందుకన్నా? దేవుడు అని ఆయన చెప్పిండా నీకు? ఒక దేవునికి అసలు ఇన్స్టాగ్రామ్ అప్పాజీ దేవుడు అని నీకు చెప్పిండా అని అడుగుతున్నా. జనాలు దేవుడు అనుకోనే మరి వెళ్తారు అక్కడికి. జనాలు దేవుడు అనుకుంటే జనాలకు మోటివేషన్ చేయి, కానీ అప్పాజీ ఫేక్ అని డిక్లరేషన్ చేయడానికి నువ్వేమైనా 100% ఫేక్. ఏది విత్ ఎవిడెన్స్? నేనేమంటున్నా, ఆయన అన్నం పెట్టడం ఫేక్, ఆయన ఫ్రీగా ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడం ఫేక్ నీ దృష్టిలో, అంతేనా? ఉన్న ప్రాబ్లమ్స్ నాకు చెప్పలే అన్న. ఓకే, చెప్పలేదు. ఒకటి ఇప్పుడు లైవ్ లో నేను శివతో మాట్లాడినా, అవును అవును అవునా? శివ చెప్పింది ఫేకా, ఇప్పుడు నువ్వు చెప్పేది ఫేకా? కానీ శివన్న అతన్ని నమ్మేసిన అని చెప్పి అతనికి చెప్పేసి ఇట్లా అదే అన్నాడు. అండ్ ఇంకొకటి శివన్న అతని ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టలేదు. ఫ్లైట్ మోడ్ పెట్టి ఇంకెళ్ళమని చెప్పు. అండ్ ఇంకొకటి శివన్న అందరికి తెలుసు అతను పబ్లిక్ ఫిగర్ కదా. నేను ఒక మాట చెప్తా, శివన్న పబ్లిక్ ఫిగర్ కానీ శివన్న వచ్చేసి వాళ్ళ అన్న నంబరు లేదంటే ఆయన ల్యాండ్ ఇష్యూ ఆయన సర్వే నంబర్ పెట్టినాడా? ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని ఇంకెళ్ళేది ఉండే. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని వెళ్ళేది. ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఏం జరుగుతుంది నువ్వు చెప్పు? ఫ్లైట్ మోడ్ లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? ఒక కామెంట్ చూపిస్తాను నేను నీకు. ఏమని? నా వీడియోకి వచ్చిన దాంట్లో కామెంట్ చూపిస్తా. ఏమని? ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తాను నీకు. ఉందా నీతనా? కామెంట్ ఉంది. బ్రదర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఉండాలి. దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేయి ఒకసారి. ఇప్పుడు కామెంట్ పెట్టేటోడు 100 పెడతాడు, విత్ ప్రూఫ్స్ ఉన్నాయని అడుగుతున్నాను. ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అని చెప్పి మనం చెప్పలేమన్నా, ఇది మాత్రం గ్యారంటీ. ఫోన్ టాపింగ్ జరుగుతుందని ఎట్లా చెప్తున్నావు మరి? కామెంట్ వచ్చిందన్న. సో మీరు అన్నందుకు నేను చెప్తున్నా, ఖచ్చితంగా అట్లా డైరెక్ట్ చెప్పడానికి అతనికి ఇట్లా కాళ్ళు అతనికి ఇట్లా చేతులు అన్ని ఉన్నాయి. నేను ఏమంటాను, ఎవిడెన్స్ అక్కడ పెట్టి కదా ఎదుటోని ఫేక్ అని డిక్లరేషన్ చేయాలి. కామెంట్ పెట్టడానికి కాదు కదా. దేవుణ్ణి మనం నమ్మాల్సింది గుడిలో ఉన్న దేవుణ్ణి, 100% మనిషిని కాదు. 100% చెప్తున్నా. ఓకే, దేవుణ్ణే నమ్మాలనుకున్నప్పుడు పంతుల దగ్గరికి పోయి పెళ్లి సంబంధాలు ఎందుకు కుదిరించుకుంటున్నారు? పంతులు ఏమసలు నీ ఫ్యూచర్ చెప్పరు, నీ ఫోన్ నెంబర్లు చెప్పరు, ఇవన్నీ చెప్పరు. ఈ బాబా చెప్తాడు. ఓకే, ఇంకా అందుకని చెప్పి అసలు ఈ బాబా ఎట్లా చెప్తారు అని చెప్పి నేను ఒకటి చెప్తాను. ఈ బాబా 100% ఫేక్ ఇస్ ఫేక్ అనుకో, డిక్లరేషన్ ఎవిడెన్స్ ఉందా ఫేక్ నేను నమ్ముతా, కానీ ఏది చూడకుండా పోదాం అంటున్నా అన్న నీకు. ఓకే, నీకు ఆడ డిక్లరేషన్ అనిపించినప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఫేక్ అని ఎందుకు బయట పెట్టలేదు, ఎందుకు చూపించలేకపోయినావు? అంటే అక్కడ 6 గంటలు కూర్చోబెట్టి నా కోపం ఎక్కువ. అంటే నువ్వు ఓంగనే నిన్ను లోపలికి తీసుకొని మాట్లాడితే మంచోడు అవుతుండే అప్పాజీ. నాకు ఒకవేళ నేను లోపలికి వెళ్ళి మాట్లాడేది ఉంటే నేను ముందే నా ఇట్లా మీడియా ఉంది నేను అది ఇది అనగా నా లోపలికి పంపిస్తుండే. అన్ను ఇట్లా ఏదో ఒకటి చేసేస్తుండే. సూపర్, ఇదే శివ చౌదరి మీడియా పర్సన్ అని తెలుసా తెలియదు? అక్కడ మీడియా పర్సన్ అని చెప్పి తెలుసు, అన్ననే చెప్పేసిండు నేను మీడియా అని చెప్పేసిండు. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో లేదు, ఫోన్ ఫ్లైట్ మోడ్ లో లేదు. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో లేకపోతే అతను ఏమేం చేస్తాడో మనకి ఏం తెలియదు. ఇక ఒకటి ఇక్కడ నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఫ్లైట్ మోడ్ లో లేదంటున్నావు కదా, ఓపెన్ చేయనండి ఇక చూపిస్తాను మొత్తం అసలు. నేను అది నమ్మను. కామెంట్ పెట్టేటోడు నిన్ను తిడతాడు, నన్ను తిడతాడు. మరి మీరు కామెంట్ నమ్మాలి అంటే నువ్వు వేసింది ఫేక్ అని నేను చెప్తా. నువ్వు ఆయనను కావాలని టార్గెట్ చేసేస్తా నేనే అంటా. కామెంట్ పెట్టాలంటారా? ఇంకా అయితే మీరు అసలు అప్పాజీ రియల్ అని చెప్పంటారా? నేను రియల్ అని చెప్పట్లా, రియల్ అని నేను చెప్పట్లా, అప్పాజీ రియల్ అని నేను చెప్పట్లా, అప్పాజీ రియల్ అని నేను చెప్పట్లా. నేను చెప్పి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. ఇప్పుడు శివ వాళ్ళ అన్న ఫోన్ ఈయన తీసుకెళ్ళలే, ఓకేనా? శివ వాళ్ళ అన్న ఫోన్ లేకున్నా ఇట్లా శివ అన్న నంబర్ ఎట్లా చెప్పిండు? శివన్న ఫోన్ ఆనే ఉంది, ఫ్లైట్ మోడ్ లా లేదు. శివన్న ఫోన్ ఆయనకి ఎట్లా తెలుసు? ఫ్లైట్ మోడ్ లో లేదు కాబట్టి ఫ్లైట్ మోడ్ లో లేదు. శివ దాంట్లో బొచ్చడు నంబర్లు ఉంటాయి, నాతో మాట్లాడతాడు, ఇంకా సో కాల్డ్ ఆ యాంకర్లు గెస్ట్లు బొచ్చడు ఉంటాయి. వాళ్ళన్నతో ఎక్కువ మాట్లాడుగా, వాళ్ళకంటే ఎక్కువ ఏదైతే వ్యవస్థ అన్న ఏదో అని చెప్పి ఎవరో ఒకరు అసలు ఇష్టం ఉంటే పక్కన ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఏమని? ఆయన ఫోన్ వేయలేదు అన్నాడు, ఓన్లీ ఫోటో చూపించిన అన్నాడు వాళ్ళ డాడీది. శివ తప్ప, శివ ఫేక్ ఇక్కడ? శివన్నకి నేను 100% రెస్పెక్ట్ ఇస్తున్నా. శివన్నని అక్కడ ఉన్న వాళ్ళు మోసం చేసి శివన్న నుంచి ఎట్లయితే లేపుకోవాలో అట్లా శివన్నని యూజ్ చేసుకుర్రు. అంటే శివన్నకు డబ్బులు ఇచ్చిర్రు అంటున్నావా? డబ్బులు ఇవ్వలే, డబ్బులు మాత్రం ఇవ్వలే. కానీ శివన్న నమ్మిండు అని చెప్పి శివన్న చెప్పిండు. శివన్న ఫోన్ ఫ్లైట్ మోడ్ లేదన్న. మరి సరే నేను ఏం చెప్తున్నా, ఫ్లైట్ మోడ్ పక్కన పెట్టు. ఒక్క నిమిషం. ఇప్పుడు నా నంబర్ ఉంది, నాది ఉంది, నా ఫోన్ ఉంది. ఇప్పుడు శివన్న దాంట్లో బొచ్చడు కాంటాక్ట్స్ ఉంటాయి. శివన్న ఫోన్ నేను అన్నట్టే ట్యాపింగ్ అయింది అనుకుందాం, ఓకేనా? శివన్ అంటారు దాన్ని, హ్యాకింగ్ అంటారు, దానికి ఎన్నో పేర్లు ఉంటాయి. అంటే నీ దృష్టిలో అప్పాజీ క్రిమినల్ అనుకుంటున్నావా? ఫేక్ అనుకుంటున్నా. అప్పాజీ దగ్గర రౌడీలు ఉంటాయి అని చెప్పి బరాబర్ చెప్తున్నా. ఓకే ఓకే, ఐ థింక్
ఐ ట్రస్ట్. ఓకే, ఒక మాట, ఇప్పుడు వాళ్ళ శివ వాళ్ళ అన్న ఒక ల్యాండ్ మాట అన్న, సర్వే ఒక నంబర్ ఎట్లా మాట తెలిసింది? అన్న, అంటే ఫోన్ లో ఒక మాట పెట్టుకున్నాడా? అడుగుతా. ఫోన్ లో ఫోటోలు, వాట్సాప్ లో మెసేజ్లు ఇవన్నీ ఉంటేలే గానీ అన్న, నేను ఇప్పుడు అసలు ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ అప్పాజీ వాళ్ళ గ్యాంగ్ రౌడీ కాదని ఇట్లా ఎవరైనా ప్రూవ్ చేస్తే అసలు నేను ఆడికి వద్దాము, అప్పాజీ రౌడీ దగ్గరికి వద్దాం. ముందు ఈ పాయింట్ అవడని చెప్పండి. స్కిప్ చేయకండి. సరే, సరే. నేనేమన్నా, ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్ ఏంటంటే శివ నీకు తెలుసు, నాకు తెలుసు. అవునా, తెలుసు. శివన్ డైరెక్ట్ గా, ఎందుకంటే ఇప్పుడు శివ గురించి శివాని ఎందుకు తీస్తున్నామంటే, ఇంకా శివ అక్కడికి వెళ్ళిండు కాబట్టి, శివ కొన్ని చెప్పిండు కాబట్టి, ఒక జర్నలిస్ట్ గా శివన్ కూడా కొంతవరకు నమ్మాలి. కొన్ని చేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ నన్ను నమ్మట్లేదా అంటే నువ్వు ఇప్పుడే అన్నని కంపల్సరీ నమ్మాలి, నమ్మాలి. అంటే నువ్వు ఫేక్ ఇప్పుడు అప్పాజీని టార్గెట్ చేసి ఫేక్ చేస్తున్నావు నమ్మాలి, శివన్నని నమ్మాలి. కానీ శివన్నని మోసం చేసిన దానికి ఇట్లాగా నమ్మాలి. శివన్నని అప్పాజీ మోసం చేసిన, అప్పాజీ గ్యాంగ్ మోసం చేసిన, ఎట్లా మోసం చేసి ఎట్లా అంటే స్టార్టింగ్ అతను ఒక న్యూస్ పర్సన్ అని చెప్పి అందరికి తెలుసు. ఎందుకంటే శివన్న ఎక్కడికన్నా వెళ్తే అన్నది ఇట్లా శివ స్టూడియోస్. నేను ఒకటి బ్రదర్, అప్పటి నుంచి కూడా గడ్డం ఉన్న వాళ్ళందరికీ నువ్వు అమ్మాయిని చేసుకుంటావా లేదా అనేది నువ్వు ఇంతకుముందు కొన్ని చెప్పినావు. అది నేను ఎందుకు అడగట్లేదు అంటే, ఓకే ఆ విషయంలో ఏదైనా చెప్పొచ్చు, ఒక రాయి వేయచ్చు నువ్వు అన్నట్టుగా అని నేను అడగట్లే. శివాకి చెప్పిండు అదే విషయం. అంటే అదే విషయం అంటే యాస్టిజ్ కావచ్చు, ఆయన పర్సనల్ గా ఆయన ఫ్యాక్ట్ అనిపించింది. పక్కనున్న కొలిక్ చెప్పిండు. కొలిక్ ది కూడా ఇప్పుడు శివాకున్నట్టే కొలిక్ ఉండదు కదా. ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ ట్రస్ట్ చేయడానికి నేను అందుకే అది అడగట్లేదు అంటున్నా. నేను నా మాట కరెక్ట్, అది నేను అడగట్లేదు. కానీ శివ పర్సనల్ గా శివకు ఒక ల్యాండ్ ఉంది, అది ఇష్యూ ఉంది, నాకు తెలుసు. ఓకేనా, తెలిసిపోయినాక ఆ అప్పాజీకి తెలియకుండా ఎట్లుంటది. శివ నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, శివ నేను పర్సనల్ గా మాట్లాడుకుంటాం కాబట్టి, మాకంటే ఒక బాండింగ్ ఉంది కాబట్టి, అన్న ఇది అని నాతో మాట్లాడతారు కాబట్టి నాకు తెలుసు. అంటే అప్పాజీ శివ ఫ్రెండా అని ఇంకోటి ఇట్లా చెప్తున్నా, శివన్న ఫోన్ లా ఫోటోలు ఉంటాయి కాబట్టి, శివన్న ఇప్పుడు డైరెక్ట్ గా శివ ఏం చెప్పిండు, మా డాడీ ఫోటో చూపించిన నా చేతుల్లోనే ఉంది ఫోన్ అన్నాడు. నువ్వు ఎట్లా డిక్లరేషన్ ఫోన్ ఉన్నా ఇట్లా అక్కడ కామెంట్లు ఇట్లా వచ్చినాయి, అన్ని ఇట్లా వచ్చినాయి. ఏమని శివ ల్యాండ్ ఇష్యూ ఉంది, లేదంటే శివన్న సర్వే నంబర్ ఇదేనా? సరే అన్న, సో నువ్వు అన్న అసలు ఓకే అని చెప్పి అనుకుందాం. అండ్ ఇంకొకటి, నా ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టినా, ఒకవేళ ఫ్లైట్ మోడ్ పెట్టకపోతే నా పేరు చెప్తున్నా, కానీ నా ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టినా నా పేరు ఎందుకు చెప్పలేకపోయిండు, నా ఫ్యూచర్ ఎందుకు అసలు నీకు ఏం చెప్పలే, నువ్వు చేసే బిహేవియర్ అట్లుంది కాబట్టి, అసలు ఎందుకు చెప్పలేదు, నువ్వు చేసే బిహేవియర్ అట్లుంది కాబట్టి నేను పక్కన పెట్టినా. అంటే అసలు ఆ బాబాకి అసలు ఇతను ఎక్కువ, అంటే నీకు మంచి నువ్వు వెళ్ళినప్పటి నుంచి కూడా నీ ఆ వీడియోలలో నీ బిహేవియర్ కావచ్చు, అది కావచ్చు, నీ యాటిట్యూడ్ కావచ్చు వేరే విధంగా ఉంది కాబట్టి నీకు చెప్పకపోవచ్చు. మరి ఆన్నే ఉన్న వ్యక్తులతో ఈయన ఫేక్ అని ఆయన దగ్గరికి పోయించిన ఎవరికి భయపడొద్దు, తప్పు తప్పు. నీకు భయపడ్డాడు ఇప్పుడు? భయపడ్డాడు, బరాబర్ అంటాడు. ఏమన్నాడు? భయపడ్డాడు అంటున్నా. ఎవడని చూపి నేను నీకు అసలు ఎవిడెన్స్ లాస్ట్ లో నేను లోపలికి వెళ్ళినప్పుడు అన్ని చెక్ చేసిర్రు, నాదన్ని ఏం చెక్ చేసిర్రు? మొత్తం షర్ట్ ప్యాంట్ అన్ని చెక్ చెక్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ఒక్క విషయం చెప్తా, కనీసం యాదగిరిగుట్ట గుడిలోకి వెళ్తే కూడా కెమెరా నాట్ అలౌడ్, ఫోన్ నాట్ అలౌడ్, ఫోటోలు దిగొద్దని ఉంటది. అవునా? అంతమంది జనాలు వస్తున్నారు, ఆయన ఎందుకు నమ్మాలి? అమ్మ అందరిని అంటున్నా, అందరిని నమ్మందే. అతను అక్కడ సీసీ కెమెరాలు పెట్టుకొని 100% పెడతారు. అరే కనీసం హౌస్ పెట్టుకోవచ్చు. నేను ఒక విషయం చెప్పాలా, రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పి ఒక కెమెరా నా ఇల్లు ఒక మారుమూల ప్రాంతం, మాది ఒక విలేజ్. మా మమ్మీ డాడీ ఉంటారు, నా ఇల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. తప్ప సీసీ కెమెరాలు పెట్టుకోవడం? తప్పు అన్నా. నువ్వు బాబానా అన్నా? మరి ఎవరు నువ్వు? బాబానా కాదా జనాలు డిసైడ్ చేస్తారు. మరి నువ్వు బాబా అయితేనే నువ్వు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మన రూల్ ఉందా? ఎవరు? అంతమంది జనాలు వస్తున్నారు, అంతమంది జనాలు వస్తున్నారు. ఇప్పుడు దొంగెవడు లంగెవడు చూసుకోవడానికి 200 మంది ఉన్నారని నువ్వే అంటున్నావు. 200 మందిలా సీసీ కెమెరాలు అంటే ఇంట్లో 4-5 ఉంటేనే సీసీ కెమెరాలు పెట్టుకుంటాము. అప్పాజీ అంత మంచోడు అయితే ఎవడో వచ్చి అప్పాజీని అసలు ఏం చేస్తాడు? ఏంటండి అప్పాజీ అంత మంచోడు, అప్పాజీకి నిజంగా అన్ని పవర్స్ ఉంటాయి, ఎవడో వచ్చా ఇంకా అప్పాజీని అసలు ఏం చేస్తాడు? ఇట్లా ఫ్యూచర్ అన్ని ఇట్లా అప్పాజీకి తెలిసిపోతాయి కదా. అట్లాంటప్పుడు మరి అప్పాజీ ఎందుకు అక్కడ సీసీ కెమెరాలు అవన్నీ అసలు ఎందుకు? 200 మంది ఉన్నారు, 200 మంది గురించి ఇప్పుడు ఒకటేసారి 200 మంది గురించి ఎట్లా థింక్ చేస్తాడు ఆయన? ఆయన అన్ని పవర్స్ ఉన్నాయిగా, మరి అసలు ఎవరి ఫ్యూచర్ ఏంది అసలు ఏందని చెప్పి అన్ని తెలిసిపోతాయని చెప్పి అంటున్నా చెప్తున్నాడు కదా. అది పక్కన పెట్టు, శివ స్టూడియోస్ పక్కన పెట్టు. నేను ఇంకో ఎవిడెన్స్ చూపిస్తా. చూపి. ఇంకొక మీడియా మిత్రుడు, అంటే కొడంగల్ సైడ్ అయినది, ఆయన వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కరెక్ట్ చెప్పలేదంట. కొడంగల్ కి అక్కడికి మా అంటే ఒక 90 కిలోమీటర్లు ఉంటాయి. 90, 100, 50, 20 పక్కన పెట్టు. ఆ వ్యక్తికి ల్యాండ్ ఇష్యూ ఉందని చెప్పిండు, కొంచెం కిరికిరి ఉంది,
కొంచెం అంటే ఇప్పుడు ఇప్పుడు తినేటప్పుడు అదే వ్యక్తికి తినేటప్పుడు నువ్వు ఫోన్ మెట్లే చేసి పోతుంటే అసలు ఆ ఫోన్ చెప్పిన ప్రతి ఫ్లైట్ ఒక్క మోడ్ ఉందా సక్సెస్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు అదే వ్యక్తి 100 మందిలా 70 మంది ఇంపార్టెంట్ 30 మందా అన్న చెప్పాను. ఇప్పుడు అదే వ్యక్తికి అతని ఫోన్ తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ మోడ్ లో ఉందా లేదా అని చెప్పి ఒక్కటి అడుగును. ఎవరిని ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇంకొక అతను ఇంత ముందు ఏం కథలు లేరు, ఫోన్ పేలు కొడుతున్నారు కాబట్టి లాస్ట్ నంబర్లు పెడుతున్నారు అనేది ఒక కథలు లేరు. మరి ఉండొచ్చు ఆ? మరి మరి ఉండొచ్చు. శివ స్టూడియోస్ వాళ్ళ అన్న రాలేదు కదా అక్కడికి, అన్న ఆయన ఫోన్ పే చేయలే కదా. అన్న వాళ్ళు రాకున్నా ఫోన్ ఉందిగా. ఏ ఫోన్? ఫ్లైట్ ఆయన ఊర్లో ఉన్నాడు కదా. అతని ఫోన్ అంటలేనే, ఆ. నేను అంటుంది శివ అన్న ఫోన్ ఉందిగా ఈడ. శివ అన్న ఫోన్లకి వాళ్ళ అన్న నంబర్ ఎట్లా తీసిండు, వేరే నంబర్ ఇవ్వాలి కదా. అన్న తీయొచ్చు అన్న, ఎట్లా అట్లా మస్తు ఉంటే నా దాంట్లోకి మా డాడీ నంబర్ మస్తు ఉంటే నేను మా డాడీ hacker ని నంబర్ కాదే. నేను అట్లా లాకర్ని కాదు, నేను నేను- అట్లా బాబా పేరు చెప్పుకొని నేను అట్లా మోసం నేను ఒకటి చేస్తలేను. నీ స్టేట్మెంట్ నేను అనేది అట్లా కరెక్ట్ లేదు. మోసం చేస్తలేను. స్టేట్మెంట్ చేసే ముందు ఎవిడెన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకో. స్టేట్మెంట్ బరాబర్ అంటారు. హ్యాకర్ వాడి ఎట్లా అంటావని నేను అడుగుతున్నా. నేను ఒక మనిషికి ఇన్ని పవర్లు ఎట్లా వస్తాయి అన్న? ఎట్లా వచ్చినాయి అనేది ఇప్పుడు ఒక మనిషికి పవర్ ఎట్లా వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఒక మనిషికి ఇన్ని పవర్ ప్రతి- ఎట్లా వస్తాయి కొంతమంది చెప్పు. ఒక మనిషికి ఇన్ని పవర్లు ఎట్లా వస్తాయి చెప్పు నువ్వు ఏం first. పవర్ వచ్చింది ఇప్పుడు అతనికి అతని ఫ్యూచర్ ఎట్లా చెప్తుండు? ఆ, ఆ ఫీచర్ ఎట్లా చెప్తుండ అనేది ఆ. నువ్వు ఆయన దగ్గరికి పోయొచ్చిన వాళ్ళని అడగాలి. వాళ్ళు నేనే ఫేక్ వెళ్ళినే- అన్నప్పుడు నేనే వెళ్ళినా నీ అంటున్నా. గురించి ముక్క కూడా చెప్పలేగా నువ్వు చేసే బిహేవియర్ బట్టి. నా గురించి ముక్క ఇట్లా ఎందుకు చెప్పలే మరి? ఆ? నా నువ్వు చేసే గురించి బిహేవియర్ ముక్క ఎందుకు చెప్పలే? నీవు చేసే చపాతీ నా నీకు ఒక విషయం గురించి చెప్పాలా, భయపడ్డా నేనేం అంటారా? చెప్తాను. అంటే మొన్న నా చపాతీ దగ్గరకు ఒక నాకు గెస్ట్ భయపడ్డా వచ్చిండు. అంటారా? ఆ. నా దగ్గరకు ఒక గెస్ట్ వచ్చిండు. ఉమ్, గెస్ట్ వచ్చేసి ఏమన్నాడంటే, నేను సంతోషానికి ఇంటర్వ్యూ ఇస్తా, ఉమ్, నేను వేరే ఆ అమ్మాయికి ఇయ్య, నేను ఉమ్, నాది ఇది అదే అనేసరికి నాకు కోపం వచ్చి మొత్తానికి పంపించేసిన. ఉమ్. అర్థమైందా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇస్తావా లేదా నీ పర్సనల్. నువ్వు బాబాని సో ఇన్ఫ్లుయెన్సర్లని మామూలు మనుషులని మిక్స్ చేయొద్దు. ఉమ్. బాబాలు హైలీ టాలెంటెడ్ ఉంటారు. ఉమ్. ఎవరెవరిని ఎట్లా మోసం ఆ చేయాలో టాలెంట్ బయట పెట్టా అంటున్నా. అన్నీ ఉంటాయి. నేను ఏం చెప్తున్నా, బయట పెడదాం రావే మరి పోదా. బయట పెట్టి విత్ ఎవిడెన్స్ తో ఫేక్ అని డిక్లరేషన్ చెయ్యి ఆ, నేను అనేది. ఆ. నువ్వు ఆడికెళ్ళి నీకు సహకరించక నువ్వు తీసిన వీడియోలో దొంగతనంగా ఉన్నాయి. అవును మరి నీకు ఉండాలి అక్కడ మరి. ఎవ్వరు కూడా 200 మందిలో 10 మంది నీకు ఫేక్ అని ఎందుకు చెప్పలే బాబా అప్పాజీ? ఆ, చెప్పిరా ఎవరన్నా? చెప్తా అన్న. ఉమ్. ఎవరికి ఇట్లాగా నమ్మకం లేకపోతే అంత దూరం రారు. వందల ఉంది కదా. కిలోమీటర్లు రారు. ఎస్ సూపర్. ఆ. సో మరి ఉన్నోళ్ళు నేను అందుకని అసలు అక్కడ ఉన్నప్పుడు ఎవరు ఇట్లాగా అసలు అప్పాజీ ఫేక్ అని చెప్పి నేను అనలే. ఎందుకంటే ఫేక్ అంటే అందరికి స్ప్రెడ్ అయిపోతుంది. అది ఇట్లా అంటుండ్రాడు ఫేక్ అంటుండ్రా ఫేక్ అంటున్నా అని చెప్పి అనుకుంటారు. అందుకని చెప్పి నేను ఒక మీడియా ఇదని కూడా నేను ఏం చెప్పలేదు. సరే నువ్వు నన్ను మీడియా చేయకూడదు కూడా, ఇది మీడియానే కాదు. ఓకే సరే నా అసలు మీడియా కాదనుకుందాం. కాదు సరే అన్న అనుకుందాం కాదు కాదు సరే సరే అన్న నాది మీడియా కాదు, నాది అసలుకి న్యూస్ ఛానలే కాదు. సో మీది న్యూస్ ఛానల్ కదా. సో ఇప్పుడు ఉన్న అన్ని ఇట్లా న్యూస్ ఛానల్ కదా, బరాబర్ అప్పాజీ దగ్గర పోయి ఇంటర్వ్యూ వేయండి. అసలు అప్పాజీ అసలు ఎందుకు చెప్తుండు మొత్తం ఫ్లైట్ మోడ్ న్యూస్ ఛానల్ అన్ని చెప్పమనండి అన్న. తమ్ముడు నేను ఒక మాట చెప్తాను, నీది న్యూస్ ఛానల్ అనడానికి ఎవిడెన్స్ ఏముంది చెప్పు. నీకు ఒక ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ఉందా, నీకు ఒక లేబర్ లైసెన్స్ ఉందా, నీకు ఒక ట్రేడ్ లైసెన్స్ ఉందా, నీకు ఒక లోగో ఉందా? అప్లై చేసుకుంటా బరాబర్ అప్లై చేసినప్పుడు చెప్పు. అప్లై చేసినప్పుడు చెప్పు అంటున్నా నేను. అప్లై చేసుకుంటా అప్లై చేసినప్పుడు చెప్పు అన్న. నేను అప్పుడు స్టార్టింగ్ నుంచి నీకు ఏం చెప్తున్నా, సరే నా అసలు మీడియా కాదనుకుందాం అని చెప్పి అంటున్నా. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అప్లై అయ్యలే కాబట్టి నేను ఇప్పుడు ఓకే అంటున్నా. సో నువ్వు అన్నదానికి ఓకే. నాకు నేను తప్పు మాట్లాడలేదు కదా. సరే నువ్వు తప్పు మాట్లాడినా సరే అన్న. ఒక మీడియా అనే దానికి ఒక లేబర్ లైసెన్స్ ఉంటది, ఒక ట్రేడ్ లైసెన్స్ ఉంటది, ఒక ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ఉంటది, ఒక లోగో రిజిస్ట్రేషన్ ఉంటది. అప్లై చేసి ఇంకా అన్న సరే రావద్దా అవన్నీ చాలా ఎంత టైం పడుతుంది? ఓకే దీని మీద అసలు నేను తీయదనుకున్నా. ఓకే ఎన్ని రోజులు అవుతుంది నువ్వు అప్లై చేసి? సరే అన్న ఏం తీసుకున్నావు చెప్పు, ఏం తీసుకున్నావు చెప్పు. ఇప్పుడు నువ్వు ఎట్లుందంటే అసలు అప్పాజీని ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేయకుండా సో నా మీద టార్గెట్ చేసినట్టు ఉంది. నేను ఆ మాట నేను ఇక్కడ నా డౌట్ కాదు, ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను నిన్ను ఫేక్ చేయట్లా, జనాల క్వశ్చన్లే నేను అడుగుతున్నా. ఎందుకంటే అన్న నాకు ఫోన్లు వచ్చినాయి ఏమన్నారంటే, అన్న ఆయన మీడియానా? నిజం మాట్లాడడానికి జర్నలిస్ట్ అయి అది మాట్లాడడానికి నువ్వు జర్నలిస్ట్ అంటే నేను నమ్ముతా, కానీ జర్నలిస్ట్ కాదంటున్నా. కాదు కదా, ఓకే అది పక్కన పెట్టు. నువ్వు అప్పాజీ జర్నలిస్ట్ ఒకరిని ఫేక్ అని చూపించడానికి లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, నేను అది కూడా చెప్తున్నా. ఓకేనా? కానీ ఎవిడెన్స్ లేకుండా ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చి అక్క ఎవరు ఇచ్చారు? ఎవిడెన్స్ ఉంది, ఏది ఎవిడెన్స్ ఉంది, నేనే ఎవిడెన్స్. ఎట్లా? నేనే ఎవిడెన్స్. కోర్టు పోయినా ఇట్లా సాక్షులు ఎవరు అని చెప్పి రమ్మంటారు, నేనే సాక్షిని. కావాలంటే నువ్వు ఇట్లా సాక్షి అవుతావా? మరి వెళ్దాం. ఓకే కోర్టు గురించి మాట్లాడినావు కదా, కోర్టుకి వెళ్తే కూడా షూరిటీ సంతకాలు 2 కావాలి, అవునా? కానీ నీకు నువ్వే షూరిటీ సంతకాలు పెట్టుకుంటే అవుతుందా? అదే అంటున్నా. అందుకని చెప్పి సాక్షులు అయిదామన్నా. నువ్వు నేనేం చెప్తున్నా ఇప్పుడు తమ్ముడు 100% నేను సహకరిస్తా. ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా. నువ్వు చెప్పేది నిజమైతే నాకు అసలుకి సహకరించకన్నా నువ్వు నన్ను నమ్మకు,
నువ్వు నన్ను నమ్మాలని కూడా నేను నేను చెప్తాను. నమ్మడం పక్కన పెట్టు, నువ్వు ఇది నన్ను జనాల కోసం నమ్మకి. చేసే వీడియో. అదే అన్న, నువ్వు ఓకేనా? నన్ను నమ్మకి. నేను ఏం చెప్తున్నా, నువ్వు నన్ను నువ్వు నమ్మకి. ఫోన్ ల్యాక్ చేస్తున్నా అన్నావు. ఓకేనా? సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకున్నాను అన్నావు, అందం ఎందుకు పెడుతున్నా అన్నావు. ఓకేనా? ఇప్పుడు ఆన్నే ఫుడ్ లేకుండా అది ఒక మారుమూల ప్రాంతము, అక్కడ హోటల్స్ లేవు సరిగ్గా, అక్కడ కాలు కడుకోవడానికి వాటర్, అక్కడ దుమ్ము లేస్తున్నా నీళ్లు పడితే ప్రేమ ఊపిస్తుంది అప్పాజీ కూడా అంట. ఏంటండి గోవుల మీద ఎందుకు అప్పాజీ ప్రేమ ఊపిస్తుందని కూడా అంట. ఎందుకు ప్రేమ చూపిస్తుండు? ఎందుకు ప్రేమ ఊపిస్తుంది అంటే అప్పాజీ గోవులని అట్లా మంచిగా చూసుకుంటే హిందువులు అందరూ ఎక్కువ నమ్మేస్తారు. అండ్ ఇంకొకటి అప్పాజీ అండ్ ఎందుకు అవే గోవులని వేలంపాట వాడు అసలు ఎందుకు అమ్ముతాడు మరి అట్లాంటప్పుడు? మరి డబ్బులు వద్దు అవన్నీ వద్దు అన్నప్పుడు అవి నువ్వు స్టార్టింగ్ అసలు అప్పాజీ అని చెప్పి నువ్వు మొత్తం అసలు ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేయి, సో ఒక వ్యక్తి మొత్తం చెప్తాడు, మొత్తం అసలు అప్పాజీకి క్లోజ్ వ్యక్తి అతను, క్లోజ్ వ్యక్తి అతను. చూపి ఇద్దే అన్న, ఇద్దే ఇంతకు అసలు ఏం తింటున్నా తను చూడ ఒకసారి జూమ్ చేయవా అన్న జర ఒకసారి దాన్ని. నాన్ వెజ్ అంటే మామూలు వ్యక్తులు వెళ్తేనేమో వాళ్ళకి పప్పు అన్నం పెడతాడు. అంటే గోవులను సాధిన వాళ్ళు చికెన్ మటన్ తినొద్దనా ఇంటెన్షన్ కాదు. అంటే ఇప్పుడు ఒక నిమిషం, బాబాజీ బాబా బాబా అని పేరు పెట్టుకొని అండ్ ఇంకొకటి సరే అన్న ఇంతకుముందు ఒక మాట అన్నావు, వచ్చిన వాళ్ళకు పప్పు పెడుతున్నాడు, ఈయన చికెన్ మటన్ తింటుండంటే 200 మంది 300 మందికి ఏ నుంచి నువ్వు స్పాన్సర్ చేస్తావా? మరి అంత మంచోడు అయితే పెట్టాలి. మరి అంత మంచోడు బాబా కదా, అంత మంచోడు అయితే మరి పెట్టాలి, అందరికి పెట్టాలి. అందరికి అదే చికెన్ మటన్ పెట్టమను. చికెన్ మటన్ పెడితే మంచి బాబా అయిపోతాడా? అదే అన్న, అసలు ఒకవేళ చికెన్ మటన్ పెట్టినా ఇట్లా అప్పుడు ఇట్లా స్కామ్ చేస్తున్నా అని చెప్పి నేను అంట. ఎందుకంటే మనిషికి పవర్స్ లేవు. మనము నమ్మాల్సింది గుడిలో దేవుణ్ణి, మనం నమ్మాల్సింది మన హిందూ ధర్మాన్ని. అవును 100%. అన్న ఒకటి చెప్తా అన్న, ధర్మో రక్షిత రక్షితి. మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని అదే రక్షిస్తది. సో కాబట్టి మనము మన హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం, ఇలాంటి ఫేక్ బాబాలని తరిమి కొడదాం. ఫేక్ 100% నేను ఏమంటున్నా, ఫేక్ అయితే కంపల్సరీ ఎగ్జాక్ట్లీ డిక్లరేషన్ కాకముందుకే ఫేక్ అని డిక్లరేషన్ ఇచ్చిన నేను క్వశ్చన్ చేస్తున్నా. డిక్లరేషన్ అయ్యిందన్న, నా ఎవిడెన్సే చూపే. నువ్వు సాక్షి ఎవరు నమ్మడు, నాకు నేనే అంటే నమ్మడిడా. నీ తను ఉన్నాయా చెప్పు, చూపి నాకు ఎవిడెన్స్. ఇప్పుడు నీ ఒకటి నువ్వు పప్పు పెట్టిండి వాళ్ళకి, కనీసము బయటికి వెళ్తే వాటర్ బాటిల్ ఇచ్చేటోడు దిక్కుంటాడు. ఎక్కడికైనా పోతే కనీసం 24 hours into 7 ఆడ ఫుడ్ పెడుతున్నాడు. అవునా? ఎమ్మెల్యేల దగ్గర తీసుకుంటున్నాడు, ఎవిడెన్స్ ఉందా? ఇల్లు ఎట్లా కడుతున్నాడు, ఎవిడెన్స్ ఉందా? కామన్ గా ఒక వ్యవస్థ మెయింటైన్ చేసేటోళ్ళమే హైదరాబాద్ ఇల్లు కొంటాము, ఓ 18 లక్షలు 20 లక్షల కార్ మెయింటైన్ చేస్తాము, ఎంప్లాయీస్ ఒక 2.5 నుంచి 3 లక్షల జీతాలు ఇస్తుంటాము. అంటే ఎవరు ఇస్తున్నారు మరి వ్యవస్థకి డబ్బులు? ఎవరిని మోసం చేస్తున్నారు అనుకోవచ్చు. సో మీరే అన్నారు, సో ఎవరు పొలిటికల్ ఇస్తుర్రా అని చెప్పి అన్నారు. ఇస్తుర్రేమో అని చెప్పి నేను అంట. సో దానికి అసలు కరెక్ట్ పాయింట్ వచ్చిన ఎగ్జాక్ట్లీ రేమో కానే ఉంది ఇక్కడ. ఎస్ దగ్గర లేదు, ఫేక్ ఇస్ ఫేక్ అనే దగ్గర లేదు. అవుతుందేమో మరి డబ్బులు ఎక్కడి అనే కన్ఫ్యూజన్ ఉంది. నేను నీకు ఏం చెప్తున్నా అంటే అక్కడ కట్టే ఇల్లు అన్న అసలుకి అక్కడికి డబ్బులు ఎవరు ఇస్తురు? అవన్నీ ఎవరు ఇస్తారు? కొత్త కట్టే ఎవరు ఇచ్చారు చెప్పు? సో అవి మీకు కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. దందా నడుస్తుంది అని చెప్పి దందా నడుస్తుంది. నీ తన ఎవిడెన్స్ ఉందా? దందా నడుస్తున్నా అన్న, అక్కడికి వెళ్ళి నేను అతని వీడియోలు తీయడానికి అతను ఒప్పుకోకపోతే సీక్రెట్ గా వీడియోలు తీయాల్సి వచ్చింది ఇక్కడ. ఓకే, నిన్నొక్కడిని వదిలేస్తాడు వీడియోలు తీసుకోవడానికి. అండ్ ఇంకొకటి, అతని దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి అతని గురించి మంచిగా లేపుతున్న వాళ్ళ వీడియోలు ఎందుకు ఆపలే? ఏడున్నాయి అవి చూపి ఒకసారి అన్న. ఇదే ఓపెన్ చేయి, అతనికి లేపుతానేమో అతనికి వీడియో తీయొచ్చు. ఏ మీడియా చేసింది చెప్పు నాకు? మీడియా కాదు, యూట్యూబర్స్ బ్లాగర్స్ చేసినారు. చూపిస్తే అతనికి సపోర్ట్ చేసుకుంటా, అరే అతను మొత్తం చెప్తుండ్రా మనకి అది ఇది శివన్న ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకే అతనికి ఇట్లా తీపిచ్చారు అని చెప్పి. అతను తీపియలేదు, అతను తీపియలే, వీడియోలు డిలీట్ చేయించారు. ఐడియా ఉందా నీకు? అతను పబ్లిక్ టాక్ చేసినందుకే శివన్ననే. మరి ఎందుకు డిలీట్ చేయించారు మరి? ఎవరు? అవును, ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నేను ఒక దాన్ని 2 విధాలుగా తీసుకోవాలి. ఎందుకు భయపడుతున్నా అంటే వచ్చిన జనాలను చూడకపోతే 6 గంటలు వెయిట్ చేయించిన మీరే అంటారు. అవునా? మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా కూర్చుంటే జనాలు ఎవరు చూడాలి? అండ్ ఇంకొకటి, ఇదే నేను ఇట్లా అంట, ఒకవేళ మనిషికి ఇన్ని పవర్స్ ఎడికెళ్ళి వచ్చినాయని కూడా అంట. అది ఎగ్జాక్ట్లీ ఆ క్వశ్చన్ చేయి, తప్పలేదు దాంట్లో. క్వశ్చన్ చేయడంలో తప్పలేదు, కానీ డిక్లరేషన్ కాకముందుగా నువ్వు డిక్లరేషన్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నా. డిక్లరేషన్ అయిందన్న, ఎక్కడ అయింది? నేనే ప్రూఫ్ అని ఎట్లా అంటున్నాను? వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్దాం? నేను వస్తా అంటున్నా కదా, చూపి నాకు. అసలు ఓపెన్ చేయి, నీకు అసలు ఎవరైతే ఇంకా తన గురించి లేపుతున్న వీడియోలే చూపిస్తాను నేను డైరెక్ట్ గా. బ్లాగర్స్ మీడియా ఒకటేనా?
బ్లాగర్స్ అంటలే నేను అంటే అన్న ఇప్పుడు ప్రతిసారి మీడియా అతన్ని లేపితేనే ఇంక అందరు వెళ్ళరు. ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ లో సోషల్ మీడియాలో హైప్ ఉన్న సెలబ్రిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా ఇట్లాగా అతని గురించి చెప్తే జనాలు నమ్మేసి అరే చెప్తున్నా నాకు అసలు ఎట్లా అంటే కింద కామెంట్లు అన్ని నాకు అడ్రస్ పెట్టు నేను అసలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, నేను అది ఇది అని చెప్పి కింద కామెంట్లు. అంటే అసలు ఏ రేంజ్ లో ఉండొచ్చు ఆ వీడియోలు. ఓకే, నేను నీకు ఒక ఛాలెంజ్ చేస్తా. ఇప్పటి వరకు ఆయన దగ్గరికి ఒక 10 to 15 lakhs మంది పోవచ్చు. ఇంత మందిలో ఆయన ఫేక్ అని ఎంత మందిని తేగలుగుతావు నువ్వు? నా కామెంట్లు ఓపెన్ చేయి ఒకసారి. నా వీడియోకున్న కామెంట్లను అసలేనమ్మా అన్న అతని గ్యాంగ్ కి భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలంగాణలో కూడా భయపడుతురా? తెలంగాణలో కూడా భయపడతారు. అంటే నువ్వు ఒక్కనే తోపైడా? నేను కూడా తోపు కాదు. ఇప్పుడు నన్ను గిట్లా ఏదో ఒక చేసే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నాకు వచ్చినాయి కూడా, అన్న వచ్చినాయి. అప్పాజీ గ్యాంగ్ నిన్ను చంపేస్తది, నువ్వు ఉండోరా, నువ్వు టీం అన్నదా? టీమే టీమ్ అని ఆడియో ఉందా నీ దగ్గర? ఆడియో కాదన్న, కామెంట్లు చూడరా. అదే అసలు ఏ ఫోన్ లేపుతలేను. అప్పాజీ టీమే అని ఎట్లా అనుకుంటావు? ఎవరో కామెంట్ పెడితే మరి అప్పాజీ రియల్ అని చెప్పి అసలు నువ్వు ఎట్లా అనుకుంటావు? మరి ఇంకా రియల్ అని నేను అనలేదు. మరి అప్పాజీ ఫేక్ అని నువ్వు ఎట్లా డిక్లరేషన్ చేస్తావు అన్న? అప్పాజీ అంటే నీకు అన్ని డౌట్స్, ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనేది నీకు డౌట్. అవునా? అన్నం ఎట్లా పెడుతున్నది నీకు డౌట్. నాకే కాదు, ఇప్పుడు నీకు ఇట్లా డౌట్ లేదా? ఏదేని నేను ఇంకా దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఒకటి నేను ఇక్కడ. సరే అన్న, నువ్వు దగ్గరికి వెళ్ళకున్నా ఇట్లా అప్పాజీకి ఇన్ని డబ్బులు ఎట్లా వస్తాయని చెప్పి నీకు డౌట్ లేదా? ఏదేది అంటే నీకు అసలు అప్పాజీకి ఇన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి నీకు డౌట్ లేదా? ఇప్పుడు నేనున్నా, నాకు ఒక 20 ఎకరాలు ఉంది. ఆ విషయంలో నాకు కొంచెం మంచి జరిగింది. నాకు 1 ఎకరం పైసలు ఇవ్వడం పెద్ద మ్యాటరా? మరి ఎందుకు ఇచ్చినావు? మరి ఎందుకు? నాకు మంచి జరిగింది కాబట్టి ఇచ్చిన. మరి నువ్వు ఇచ్చినప్పుడు ఇట్లనే మస్తు మంది ఇస్తారు, మస్తు మంది స్కామ్ అవుతారు అని చెప్పి నేను అంటా. స్కామ్ ఎట్లయితది? నీకు మంచి జరిగింది ఏంది? నీకు మంచి జరిగింది ఏంది? మంచి జరిగేది అది కళ్ళకి కనిపించేదే. నీకు మంచి జరిగితే ఒక మనిషి మంచి చేసేది కనిపించదు, చెడు అంటే నీకు మంచి కనిపిస్తే మన హిందూ దేవుళ్ళు ఎందుకు కనిపించరు? ఎవరు? నీకు అసలు అంటే ఇప్పుడు ఆయన హిందూ దేవుళ్ళని మొక్కట్లేదా అన్న? అక్కడ ఉండే అప్పాజీ గారు అక్కడ గుడి ఉందా లేదా? గుడి చూడు, అసలు ఏ గుడి ఉంది అక్కడ ఒకసారి చూడు. ఏం గుడి ఉంది? నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళినా ఏం గుడి ఉంది? నువ్వు చెప్పు, వెళ్ళినావు కదా, నువ్వు చెప్పు. ఆ గుడికి ఇట్లా పేరు అప్పాజీ టెంపుల్ అనే ఉంటాను. ఒకసారి ఓకే, ఉంది, నేను చూసిన ఉంది. ఆడ కొన్ని గుర్రాలు ఉన్నాయి, కొన్ని ఆవులు ఉన్నాయి, కొన్ని మేకలు ఉన్నాయి. ఇంకోటి కూడా అంట అప్పాజీ హిందువులని నమ్మించడానికి అక్కడ ఉన్న గోవులని హిందూ దేవుళ్ళని నమ్మినట్టు ఇట్లా చేశారు అని చెప్పి నేను అంట. అర్థం కాలేదు. నేను అంటా ఏమని? హిందూ దేవుళ్ళని నమ్మించడానికి హిందూ దేవుళ్ళని నమ్మినట్టు అక్కడ ఉన్న గోవులను అందరినీ ఇట్లా పెంచుతున్నట్టు అని చెప్పి నేను అంటా. ఓకే, పెంచుతున్నట్టు అంటే నీకు అన్ని అంటున్నట్టు కానీ ఉంది కానీ నీదైనా డిక్లరేషన్ లేదు. నేను అంటున్నా. నీకు తాడు బొంగరం ఉందా అని నేను అంటా. ఉందన్న, ఉంటే చూపి అని అంట. సరే అన్న, దాన్ని ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ప్రూవ్ చేసుకుందాం. నేను వస్తా అంటున్నా. అండ్ ఇంకొకటి ఫేక్ అని చెప్పి నేను ప్రూవ్ చేసినందుకు అప్పాజీ మొత్తం అన్ని దాంట్లో మొత్తం అన్ని ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ లో అప్పాజీ వాళ్ళు ఏం పెట్టారు అంటే 3 రోజులు అప్పాజీ ఉండడు అంటే నీకు భయపడి అప్పాజీ మరి ఎవరు చెప్పారు నీకు అండర్ గ్రౌండ్ పోయినా ప్రూఫ్ ఉందా? అప్పాజీ 3 రోజులు ఉండడు అంటే అండర్ గ్రౌండ్ మనిషి అన్నోడికి అంటే నేను ఒకటి చెప్తా, ఫంక్షన్స్ ఉండయి. మామూలు మనిషి కాదు, బాబా దేవుడు అన్నప్పుడు ఏదైనా ఆయన దేవుడు అని ఆయన చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? మరి ఎవరు చెప్పారు ఆయన దేవుడు అన్నట్టుగా నాకు ప్రూఫ్ చూపి. మరి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పిర్రో వాళ్ళని అడుగును. మరి అప్పాజీ నేను దేవుడిని డిక్లరేషన్ ఇచ్చిండా? వాళ్ళు అతని మాయలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నా. నేను మాయలో ఉండొద్దు, కళ్ళు తెరిపి తప్పులేదు. డిక్లరేషన్ ఇవ్వకు, లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించకు, ఉన్నట్టుగా చూపి. మరి పోదాం, నేను వస్తా అంటున్నా కదా. ఎప్పుడు వెళ్దాం చెప్పే వస్తా నేను. ఇప్పుడు అంటే ఇప్పుడే పోదాం. ఇప్పుడు అంటే ఇప్పుడే పోదాం. కానీ నాకు వాళ్ళ మొత్తం అసలు ఆ గ్యాంగ్ నుంచి నాకు మాత్రం థ్రెట్ ఉంది. ఆ థ్రెట్ కి నాకేమన్నా అయితే అసలు ఎవరు బాధితుడు అని చెప్పి నేను అంటున్నా. ఓకే, దాని గురించి మాట్లాడదాం. లాస్ట్ టైం మాట్లాడదాం. దాని థ్రెట్ గురించి, అప్పాజీ గురించి మాట్లాడదాం. అప్పాజీ ఎస్ ఫేక్ అనుకుందాం. అప్పాజీకి నాట్ ఫేక్, అప్పాజీ రియల్ నాట్ ఫేక్. ఎందుకు ఈ మాట అంటున్నంటే నువ్వు చూడకుంటే ఎట్లా అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను ఏమంటున్నా, ప్రతి దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. నోటికి ఏది వస్తుంది మాట్లాడొద్దు. నేను మాట్లాడతలేను. అప్పాజీ గారు నీవు ఇప్పుడు నాకు చెప్పలేదు అంటే నీ బిహేవియర్ బట్టి చెప్పకపోవచ్చు. అక్కడున్న 200 మంది అన్న ఒకవేళ అసలుకి ఫేక్ అంటున్నా అని చెప్పి నువ్వు నన్ను నోటికి ఎంత వస్తే అంత వాగినావు అని చెప్పాను. అండ్ ఇంకొకటి నువ్వు ఇట్లా రియల్ అని చెప్పి అన్నందుకు నేను ఇట్లా నోటికి ఎంత వస్తే అంత వాగినావు. ఎందుకు నమ్మకూడదు? ఎవిడెన్స్ లేకుండా ఫేక్ అని ఎట్లా చెప్తావు అనేది నేను అంటున్నా. నువ్వు నా మీడియాకి రెస్పెక్ట్ చేయలేకపోయినా ఇట్లా నాకు నో ప్రాబ్లం. కానీ నేను ఏమంటున్నా అంటే నేను మీడియాకి రెస్పెక్ట్ చేస్తా. నేను మీడియాకి రెస్పెక్ట్ ఇస్తా. నేను ఇట్లా అప్పుడు
మీడియాకి నేను రెస్పెక్ట్ చేస్తా, ఓకే. మీడియాకి నేను రెస్పెక్ట్ చేస్తా, కానీ కానీ ఏది పడితే అది చేసి రెస్పెక్ట్ చేయకు. ఏది పడితే అది చేసి నేనే జర్నలిస్ట్ అంటే నేను రెస్పెక్ట్ చెయ్యా. నువ్వు నాకు రెస్పెక్ట్ చేయకే, కానీ నువ్వు మీడియాకి నిన్ను ఇప్పుడు ఎందుకు ఇన్ని క్వశ్చన్లు వేసినా తెలుసా? నీ తన ఎవిడెన్స్, నాకు నేనే ఎవిడెన్స్ అని చెప్తున్నాను. నీకు నువ్వు ఎవిడెన్స్ అంటే ఏడ ప్రూఫ్ అవుతుంది?